దేవుడు రాయించిన బైబిలు 66 పుస్తకాలు మహాజ్ఞాన గ్రంథం. మానవుడి చేతుల్లో దేవుడు పెట్టింది. దాన్ని ధ్యానించి ఆ బైబిలులో ఉన్న వాస్తవాలు గ్రహించి బైబిలును హత్తుకుని అందులో రాయబడిన వాక్యం ద్వారా బ్రతికి తనను ఎవరైతే పుట్టించారో, తనను ఎవరైతే ఈ లోకానికి పంపించారో, తన కన్న తన తండ్రిని వాక్యం ద్వారా చేరుకోవాలి అన్న ఆశతో దేవుడు 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని రాయించాడు. కానీ ఈరోజు వాక్యం బైబిలు ఒక అర్థం కాని పుస్తకంగా మారింది, మత పుస్తకంగా మారింది. విదేశాల దేవుడు రాయించిన మాటలుగా బైబిలుకు ముద్ర వేసేశారు. కానీ బైబిలు మానవ జీవితానికి ఎంత అవసరమో, మనిషి బ్రతుకు గురించి ఎంత గొప్పగా మాట్లాడుతుందో ఈరోజు మీరు విని ఆశ్చర్యపోతారు. దేవుని పిల్లలారా, బైబిలు మతము అనుకున్నారు చాలామంది. కాదు, మనిషి యొక్క బ్రతుకు పుస్తకం అని ఈరోజు మీ మధ్యలో అది నిరూపించబడుతుంది. కారణం, మతం లేదు బైబిల్లో, మనిషి బ్రతుకుంది. మనిషిని ఎవరు పుట్టించారో బైబిల్లో ఉంది. మనిషి ఎప్పుడు పుట్టాడో బైబిల్లో ఉంది. ఈ మనుషులందరూ ఎందుకు విస్తరిస్తున్నారో బైబిల్లో ఉంది. మానవుడు 60-70 ఏళ్ళు మాత్రమే భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నాడో బైబిల్లో ఉంది. మానవుడికి మరణం ఎందుకు వచ్చిందో బైబిల్లో ఉంది. ఈరోజు మనం ఆలోచిస్తున్న సంగతి, మరణం తర్వాత మానవుడు ఏమవుతున్నాడో బైబిల్లో ఉంది. ఇన్ని మాటలున్న పుస్తకం మన బ్రతుకంతా అందులోనే ఉంటే మత పుస్తకం అవుతుందా, మన బ్రతుకు పుస్తకం అవుతుందా? బైబిల్ మీరు ఆలోచించండి. మన జన్మకు సంబంధించినవి, మన బ్రతుకుకు సంబంధించినవి, మన మరణానికి సంబంధించినవి అన్ని సంగతులు మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పే పుస్తకము మత పుస్తకమా, మనిషి బ్రతుకు పుస్తకమా? మీరు ఆలోచించండి. దేవుని పిల్లలారా, ఈరోజండి మీరు జాగ్రత్తగా వినాలి. అంశం పేరు మరలా చెప్తున్నాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మరణం వెనక దాగి ఉన్న మరో ప్రపంచం అని టైటిల్ వేశాం. మరణం వెనక దాగి ఉన్న మరో ప్రపంచం అనగా, భూమి మీద మనిషి జన్మ పేరుతో ఈ లోకానికి వచ్చాడు. 60-70 ఏళ్ళు ఈ లోకంలో బ్రతుకుతున్నాడు. ఈ 60-70 ఏళ్లలో ఉద్యోగం అన్నాడు, చదువు అన్నాడు, వ్యాపారాలు అన్నాడు, ఆస్తులు అన్నాడు, సంపదలు అన్నాడు, తినాలి అన్నాడు, త్రాగాలి అన్నాడు, సంతోషించాలి అన్నాడు, బంధువులు అన్నాడు, చుట్టాలు అన్నాడు, పార్టీలు అన్నాడు, పెళ్ళిళ్ళు అన్నాడు, విందులు అన్నాడు, వినోదాలు అన్నాడు, సుఖాలు అన్నాడు, సంతోషాలు అన్నాడు. ఇవన్నీ 60-70 ఏళ్లలో అనుభవించి మరణం తర్వాత మట్టిలో కలిసిపోయాడు. ఇంకేముందండి, ఇదే కదా మనిషి జీవితం అని అందరూ భ్రమపడి మరణం తర్వాత రాబోయే బ్రతుకు గురించి దేవుడు బైబిల్లో రాయించిన వాస్తవాలు నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, వినడానికి, ఒకవేళ విన్నా నమ్మి బ్రతకటానికి మనిషి ఈరోజు ఇష్టపడటం లేదు. మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఈరోజు మరణం వెనక దాగి ఉన్న మరో ప్రపంచం. మరణంతో మనిషి ముగింపు అనుకున్నాడు. మరణంతో మనిషి జీవితం అయిపోయింది అనుకున్నాడు. మరణంతో ఏమండి దేహం వెళ్ళి మట్టిలో కలిసిపోయింది కదా, పూర్తి చేశారు కదా, అయిపోయింది జీవితం అనుకున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అక్కడే నీ జీవితం ప్రారంభం అవుతుందని దేవుడు అంటాడు. అయిపోయిందని నువ్వు అనుకున్నావు, అయిపోయిందని మానవ జ్ఞానం భ్రమపడింది. బైబిల్ అనగా ఏంటనుకుంటున్నారండి? చాలా జాగ్రత్తగా వినండి. బైబిలు అనగానే మానవ అజ్ఞానపు కోటలని కూలగొట్టే పుస్తకం. మానవులు అజ్ఞానంతో కోటలు కట్టారు. బైబిల్లో ఉన్న ప్రతి మాట ఆ అజ్ఞానాన్ని కూలగొడుతుంది. నాయనా, నీకు తెలియదు, నీకు తెలియక మాట్లాడుతున్నావు, నీకు తెలియక మోసపోయావు. ఇది కాదు జీవితం అంటే. మరణం తర్వాత అయిపోయిందని నువ్వు అంటున్నావు, మరణం తర్వాతే ప్రారంభం అవుతుందని నేనంటున్నాను అంటాడు దేవుడు బైబిల్లో. ఈ రాత్రి మీరు జాగ్రత్తగా బైబిల్ని బట్టి ఆలోచిస్తే, దేవుని పిల్లలారా, ఈరోజు జీవితం గురించి మనిషికున్న ఆలోచనలు ఏంటంటే, చాలా మంది కొటేషన్స్ రాశారు. ఏమని రాశారంటే, పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చాడు, చావు పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పుట్టుక, చావు, ఈ రెండింటి మధ్యలో ఉన్నదే జీవితం అన్నారంతే. అంటే మనిషి బ్రతుకుని ఎంత సింపుల్గా తగ్గొట్టేశారంటే, పుట్టుక పేరుతో వచ్చావు కదా, చావు పేరుతో వెళ్ళిపోతున్నావు, మధ్యలో ఉన్న జీవితం ఏదో అదే జీవితం. ఈ 60-70 ఏళ్లే జీవితం.
కనుక నీ 60-70 ఏళ్లలో నీకు ఇష్టమైనది చెయ్యి, నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకు, నీకు ఇష్టమైనట్టుగా తిను, నీకు ఇష్టమైనట్టుగా త్రాగు, నీకు ఇష్టమైన ఉద్యోగం చెయ్యి. నువ్వు ఏదన్నా సాధించాలనుకుంటున్నావా, బంగారం సంపాదించుకోవాలనుకుంటున్నావా, కష్టపడి బంగారాన్ని సంపాదించు. ఇల్లులు కొనాలనుకుంటున్నావా, పొలాలు కొనాలనుకుంటున్నావా, టైం లేదు, 60-70 ఏళ్లే, నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో త్వరగా చేసేయి, చచ్చిపోతే ఇంకేమీ లేదు అని ఒక మాయలో ఈరోజు మనిషి భూమి మీద బ్రతికేస్తున్నాడండి. మీరు ఈరోజు వింటారు, ఆశ్చర్యపోతారు బైబిల్లో ఉన్న మాటలు. ఎవడు దేవుడు మన జీవితం గురించి ఇంత లోతైన మాటలు రాశాడా బైబిల్లో? మానవ జీవితం పట్ల దేవుడు ఇంత లోతైన వివరణ ఇచ్చాడా బైబిల్లో? అవునండి. దేవుని పిల్లలారా, మీకు మాట చెప్తాను. ఈరోజు క్రైస్తవులు, బైబిల్ పట్టుకున్న క్రైస్తవుల గొప్పతనం ఏంటో, ఖ్యాతి ఏంటో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో. ఏమండి, ఈరోజు జ్ఞానం అనగానే ఏంటి, జ్ఞానవంతులు అనగానే ఎవరు చెప్పండి? ఈరోజు బాగా టాప్ మోస్ట్ జ్ఞానవంతులు అనగానే ఎవరిని చెప్తారండి? శాస్త్రవేత్తలను చెప్తారు కదా, వాళ్ళే కదండి టాప్ ఈ ప్రపంచానికి జ్ఞానంలో. వెరీ గుడ్. ఇంతకీ ఈ శాస్త్రవేత్తలు దేని వలన ప్రపంచానికి టాప్ లో కనపడుతున్నారు? ఎందుకు వీళ్ళు తెలివైన వాళ్ళు అయ్యారు, ఎందుకు జ్ఞానవంతులు అయ్యారు అంటే, ఈ 60-70 ఏళ్ల ఈ చిన్ని జీవితానికి అవసరమైన వసతులన్నీ వాళ్ళ జ్ఞానంతో కనిపెడుతున్నారు. ఉదాహరణకి, ఒకప్పుడు మనిషి నడుచుకుని వెళ్ళాడు, తర్వాత జంతువులను ఉపయోగించాడు ప్రయాణానికి, ఆ తర్వాత సైకిల్ అన్నాడు, ఆ తర్వాత మోటార్ సైకిల్ అన్నాడు, ఆ తర్వాత కారు వచ్చింది, విమానం వచ్చింది, ఇప్పుడు గాల్లో ఎగురుతున్నాడు. ఇవన్నీ ఎవరు అందిస్తున్నారు మానవుడికి అంటే, ఇదిగో వెనకాల కష్టపడి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి ఇదిగో మానవుడికి సౌలభ్యాలు అందిస్తున్నారు గనుక వాళ్ళు జ్ఞానవంతులు, జ్ఞానులు అన్నారు. బాగా వినాలి మీరు, చాలా జాగ్రత్తగా వినాలి. ఫ్రిడ్జ్ కనిపెట్టాడు, టీవీ కనిపెట్టాడు, సెల్ ఫోన్ కనిపెట్టాడు, మనం తింటున్నవన్నీ కనిపెట్టారు, వాళ్ళు చాలా జ్ఞానులండి అంటున్నారు. అంటే 60-70 ఏళ్ల ఈ జీవితాన్ని ఎలా సుఖవంతంగా జీవించాలో మనిషికి నేర్పుతున్నవాడు జ్ఞాని అంటుంది ఈ లోకం. ఇప్పుడు నేను మాట్లాడతాను, 60-70 ఏళ్ల ఈ చిన్న జీవితం గురించి మాట్లాడేవాడు జ్ఞానైతే, 60-70 ఏళ్ల ఈ చిన్న జీవితంలో ఎలా బ్రతకాలో బ్రతుకును ఏమంటే ఉద్దేశించి బ్రతుకుకు సంబంధించిన వసతులు కల్పించేవాడు జ్ఞానైతే, మరణం తర్వాత సంగతులు చెప్పేవాడు ఇంకెంత జ్ఞాని. మరణం తర్వాత ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టుగా కళ్ళ ముందు జరుగుతున్న వాటిని కళ్ళ ముందు పెట్టి నేర్పిన దేవుడు, దేవుడి జ్ఞానం, దేవుడి వాక్యం, ఆ వాక్యం నేర్చుకున్న క్రైస్తవుడు ఇంకెంత గొప్పవాడో ఈ రాత్రి మీరు ఆలోచించాలి. ఒక మాట బైబిల్లో చూపిస్తానండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాయనా, ఈ లోకానికి జ్ఞానం లేదు, ఈ లోకానికి మానవ బ్రతుకు మీద సరైన అవగాహన లేదు. ఎవరు పుట్టించారో తెలీదు, ఎందుకు పుట్టించారో తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు. బ్రతుకు ముగిసిపోయిన తర్వాత 60-70 ఏళ్ళు ముగిసిపోయిన తర్వాత వాళ్ళ జీవితం ఏమవుతుందో వాళ్ళకి తెలియదు కనుక నువ్వు వెళ్ళి చెప్పు బైబిల్ నేర్చుకుని, ఆ సంగతులన్నీ నేను బైబిల్లో రాస్తాను అని క్రైస్తవులకి దేవుడి మాట చెప్పండి. క్రైస్తవుల భుజాల పైన ఈ బాధ్యతను మోపాడు. వెలిగించండి ఈ లోకాన్ని, అజ్ఞానంలో ఉంది అంటున్నాడు. ఏంటయ్యా జ్ఞానం అంటారా? ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూద్దాం. బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో తొలి శతాబ్దంలో పౌలు గారు అంటున్నారు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఆ మాట చూడండి ఎలా ఉందో. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. లోకం ఏమనుకుంటుందంటే మేము పరిపూర్ణులమైపోయాం, మేము కార్లు కనిపెట్టాం, మేము బంగ్లాలు కనిపెట్టాం, మేము ఇల్లులు కట్టుకుంటున్నాం, మేము ఏరోప్లేన్స్ కనిపెట్టాం, ఏమంటే హెలికాప్టర్స్ కనిపెట్టాం, స్పీడ్ ట్రైన్లు కనిపెట్టేసాం, అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాం, ఏమంటే సముద్రంలోకి వెళ్ళిపోతాం, భూమి లోపలికి వెళ్ళిపోతాం, అసలు సొరంగాలు వేసేసాం, అసలు టెక్నాలజీ పరుగులు పెడుతుంది, కంప్యూటర్ కాలంలోకి మేము వచ్చేసాం, మేము జ్ఞానవంతులము, మేము పరిపూర్ణులము, మాకు అన్ని తెలుసు అంటేనట వాళ్ళ మధ్యలోనట క్రైస్తవుడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించాలట. నిజంగానండి, మాట మీరు ఆలోచిస్తే మరి పరిపూర్ణులు అంటున్నాడు కదా, ఆ పరిపూర్ణులైన వారికి మరలా జ్ఞానం అవసరమా? అవసరం. దేనిలో వాళ్ళు పరిపూర్ణులయ్యారు అంటే, ఇదిగో ఈ 60-70 ఏళ్ల ఈ జీవితానికి ఏవి అవసరమో వాటిని ఆలోచించటంలో, సంపాదించుకోవటంలో, కూర్చుకోవటంలో జ్ఞానాన్ని సంపాదించారు. కానీ
వాళ్ళకి అసలు జ్ఞానం తెలియదు నాయన. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు నాయన. ఈ జీవితం ఎవరిచ్చారో తెలియదు నాయన. ఎలా ఇచ్చాడో, ఎలా తీసుకుంటాడో, ఏం జరుగుతుందో అసలు విషయాలన్నీ నువ్వు వాళ్ళకి నేర్పిస్తారా? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నావు. ఎందుకు మియాపూర్లో సభ పెట్టాలి? ఎందుకు ప్రతి చోట సభలు పెట్టాలి? ఈ సమాజం అంతా మాకు అన్ని తెలుసు అనుకుంటుంది. లేదు, వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి మీరు జ్ఞానం చెప్పండి. మియాపూర్ మధ్యలో జ్ఞానం చెప్పండి, బాచుపల్లిలో జ్ఞానం చెప్పండి, కుక్కడపల్లిలో జ్ఞానం చెప్పండి, హైదరాబాద్లో జ్ఞానం చెప్పండి, విజయవాడలో జ్ఞానం చెప్పండి, ఖమ్మంలో జ్ఞానం చెప్పండి. జ్ఞానం చెప్పండి, జ్ఞానం చెప్పండి, జ్ఞానం చెప్పండి. పరిపూర్ణులైన వారి మధ్యకు మీరు వెళ్ళిపోండి బైబిల్ని పట్టుకుని. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి వరకు తెలిసి ఏం తెలిసిన అంటే 60-70 ఏళ్ల ఈ జీవితం ముగిసిపోయేంత వరకు ఈ మానవ దేహానికి, జీవితానికి ఏం కావాలో తెలిసి అంతే వాళ్ళకి. లోక జ్ఞానం అది. అంతకు మించి తర్వాత ఏంటో వాళ్ళకి తెలియదు నాయన. కొంచెం మీరు చెప్తారా వెళ్ళి? ఇప్పుడు చూడండి కింద ఎంత మంచి మాట మాట్లాడతాడు అంటే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు అనేసాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. చూడండి, అది ఈ లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానం ఏంటి? శాస్త్రవేత్తలు, పండితులు, ఏమండి మేధావులు, ఏమండి సంఘ సంస్కర్తలు, ఈ లోకంలో ఉన్న ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితాన్ని సంస్కరించడానికో, బాగు చేయడానికో, లేదంటే ఏవో బ్రతకడానికో ఏవేవో చెప్పారు. లోక జ్ఞానం చెప్పారు. లోక జ్ఞానం, మట్టి జ్ఞానం, మట్టి మెదడులో పుట్టిన జ్ఞానం చెప్పారు. చావు తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు నాయన. చావు తర్వాత ఏమైపోతున్నాడో మనిషి తెలియదు నాయన. చావు తర్వాత ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలియదు నాయన. చావు తర్వాత జీవితం ఎంత తీవ్రమైన కష్టాలలోనికి వెళ్ళిపోతుందో మనిషికి తెలియదు నాయన. నువ్వు చెబుతావా? లోక జ్ఞానంలో ఉండిపోయిన వాడికి నా జ్ఞానం, మానవ జ్ఞానం కాదు, దైవ జ్ఞానం నేర్పిస్తావా అంటున్నాడు. ఆ కింద మాట చూడండి, అది ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుడు జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడట. నా పిల్లలు నా జ్ఞానం చెప్పి లోకంలో మహిమ పరచబడాలి. చూసారండి దేవుడు ఎంత గొప్పడో. నాకు మహిమ రావాలి అంటం లేదు. నా పిల్లలు గనక నా వాక్యం చెప్తే నా వాక్యం ద్వారా మీరు మహిమపరచబడాలి. అబ్బా భలే చెప్పారండి దేవుడి మాటలో. ఎలా తెలుసండి ఇవన్నీ వాళ్ళకి? దేవుడి పిల్లలు అంటండి వాళ్ళు యేసు ప్రభుని నమ్మారంటండి. వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉందంటండి. బైబిల్లో వాళ్ళ తండ్రి, వాళ్ళ దేవుడి జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పాడంటండి. ఎంత బాగా వాళ్ళు మాట్లాడుతున్నారండి. చూసారండి, మనకి కూడా మహిమట. ఏంటంటే ఆ పదం నన్ను చాలా ఆశ్చర్యపరిచిందండి. దేవుడు ఎంత మంచోడు చూడండి. మన మహిమ నిమిత్తము దేవుడు తన జ్ఞానాన్ని మన చేతుల్లో పెట్టాడంట. అంటే అర్థం ఏంటంటే, నువ్వు బైబిల్ బాగా నేర్చుకొని ఈ లోకంలోకి వెళ్ళి మాట్లాడితే ఈ సమాజం విస్తుపోతుంది నీ మాటలకి. ఈ సమాజం ఆశ్చర్యపోతుంది నీ మాటలకి. ఏంటంటే ఇలాంటి మాటల బైబిల్లో? అవునండి. ఏమండి, ఈ లోకంలో ఎంతటి మేధావైనా, ఎంత గొప్ప స్కాలర్ అయినా ఎక్కడి వరకు చెప్తాడంటేనండి, జీవితం అనేసరికి అండి ఆత్మకథలు రాసుకుంటారండి. ఏమండి, ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళుగా పిలువబడుతున్న వారు ఆత్మకథలు రాసుకుంటారు. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి బ్రతికి చనిపోతే అతని ఆత్మకథ మరొకరు రాస్తారు. ఇంతకీ విచిత్రం ఏంటంటేనండి, పేరేం పెట్టారు? ఏ కథ రాస్తున్నారట? ఆత్మకథ అని రాస్తారు. ఇంతకీ ఆత్మకథ అని పుస్తకం ప్రారంభించి ఏ కథ రాస్తారా పుస్తకం నిండా? శరీరానికి సంబంధించిన కథ రాస్తారు. అంతేనా? ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, అమ్మనాన్నలు ఎవరు, ఎంతవరకు చదువుకున్నాడు, ఏ ఉద్యోగం చేశాడు, ఏమన్నా ఎంతకాలం బ్రతికాడు, ఏమన్నా మంచి పనులు చేశాడా, ఏమన్నా చెడ్డ పనులు చేశాడా, ఎప్పుడు చచ్చిపోయాడు, అతని సమాధి ఎక్కడుంది, అయిపోయిందండి ఆత్మకథ. ఇంతకీ విచిత్రం ఏంటంటే, ఇందులో ఆత్మకథ ఎక్కడుంది? అంత శరీర సంబంధమైన కథ తప్ప. పుస్తకానికి పేరేం పెట్టాడు? ఆత్మకథ అని. మరి ఆత్మకథ అని పేరు పెట్టి శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత ఆత్మ బయటకు వచ్చింది కదా, దానికి కథ ఎందుకు రాయలేదు వీళ్ళు? ఎందుకు రాయలేదు చెప్పండి? ఏమంటే ఇతను సమాధుల్లోకి వెళ్ళిపోయాడండి, చనిపోయాడండి. సమాధులలోకి ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఇతను శరీరం ఇదిగో మియాపూర్లో శ్మశానంలో పాతి పెట్టబడిందండి. అతని ఆత్మ ఏం జరుగుతుందో నేను రాస్తానండి అని ఎవరైనా చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరైనా పుస్తకం రాశారా? ఎందుకు రాయలేదు చెప్పండి? ఎందుకు రాయలేదు తెలుసా? తెలియదు కదండి రాయడానికి. ఏం తెలుసని రాస్తారు? మీకు తెలియదు అని కూడా దేవుడు బైబిల్లో చెప్పాడు. ఆ మాట చూస్తారా? ఇది ఎంత బాగుంటుంది చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం చూడండి అందరూ. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చూడండి బైబిల్లో. ప్రసంగి గ్రంథం
6వ అధ్యాయము 12వ వచనం. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియదు. చూసారా, 60-70 ఏళ్ళ ఈ జీవితంలో ఎలా బ్రతికితే చనిపోయిన తర్వాత క్షేమం కలుగుతుందో ఎవరికి తెలుసు? ఎవరికి తెలీదు. నేను భూమి మీద బ్రతికుండగా 60-70 ఏళ్ళ నా జీవితంలో నేను ఏం చేస్తే మరణం తర్వాత క్షేమంగా ఉంటాను అన్న సంగతి తెలియదట. తెలియకట ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితాన్ని అంతా కూడా ఎలా గడుపుతున్నాడట? వ్యర్థంగా గడుపుతున్నాడు. వ్యభిచారం చేసి గడిపేవాడు ఒకడు, దొంగతనాలు చేసి గడిపేవాడు ఒకడు, మోసాలు చేసి గడుపుకునేవాడు ఒకడు, త్రాగుబోతుగా శరీరాన్ని పాడు చేసుకుని బ్రతికేవాడు ఒకడు, తిరుగుబోతుగా బ్రతికేవాడు ఒకడు. ఎవడు ఈరోజు సమాజాన్ని చూస్తుంటేనండి చంపేవాడు, చంపుకునేవాడు, దోచుకునేవాడు, దాచుకునేవాడు. ఈ లోకాన్ని మనం చూస్తున్నప్పుడు అండి ఎక్కడికక్కడ స్వార్థంతో నిండిపోయి ఎవడి మరణం తర్వాత వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న పచ్చి నిజాన్ని మరిచిపోయి మరి మనిషి తప్పుల మీద తప్పులు చేసండి ఈ జీవితకాలాన్నట వ్యర్థంగా గడుపుతున్నాడట. ఏం చేస్తే క్షేమమో మనిషికి తెలియదట. ఇప్పుడు చూడండి తర్వాత మాట, ఎవడు ఈ మనుష్యుల జీవితంలో ఏది క్షేమకరమైనదో వారికి ఎవరు తెలియజేతురు. తర్వాత చూడండి అక్కడ బైబిల్ చూడండి ఎంత బాగుంటుంది బైబిల్. వారు పోయిన తర్వాత, చూసారా, ఇక్కడతో ఫుల్ స్టాప్. పోయేంత వరకే ఏమైనా చెప్తాం, సమాధుల్లోకి చేరేంత వరకే మనిషి గురించి ఏమైనా మేము చెబుతాం. వారు పోయిన తర్వాత వాట్ నెక్స్ట్? సమాధుల్లోకి వెళ్ళిపోయింది కదా నీ దేహం, తర్వాత ఏంటి? వారు పోయిన తరువాత చూడండి బైబిల్ చూడండి, వారు పోయిన తరువాత ఏమి సంభవిస్తుందో వారితో ఎవరు చెబుతారు? వారికి ఎవరు చెబుతారు? వారికి ఎవరు చెబుతారు అంటే మరణం తర్వాత ఉన్న ప్రపంచం గురించి వారికి ఎవరు చెబుతారు? వారికి ఎవరు చెబుతారు? చూసారు దేవుడు ఎలాగంటున్నాడు, మరణం తర్వాత ఉన్న ప్రపంచం గురించి. వారు పోయిన తర్వాత ఈ జీవితకాలం 60-70 ఏళ్ళ ఈ జీవితం అయిపోయిన తర్వాత సంభవింపబోయే సంగతులు ఎవరు చెబుతారు అంటే జాగ్రత్తగా వినాలి. బైబుల్ అనగానే నీ బ్రతుకు పుస్తకం అని ఎందుకు అన్నాను అంటే 60-70 ఏళ్ళ ఈ జీవితం ఎవరిచ్చారో దేవుడు చెబుతాడు బైబిల్లో. ఈ 60-70 ఏళ్ళ నీ జీవితం ముగిసిన తర్వాత, నీకు మరణం వచ్చిన తర్వాత, నీ శరీరం శ్మశానానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో కూడా చెబుతాడట. అందుకే అంటున్నాడు దేవుడు బైబిల్లో నేను చెప్పిన మాటలే జ్ఞానం అన్నాడు. అందుకే ఆ మాటలు నేర్చుకున్నవాడు జ్ఞాని అన్నాడు బైబిల్లో. ఎంత బాగుందండి. మీకు మాట అడుగుతాను, బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. పేపర్లో నుండి అప్పుడప్పుడు న్యూస్ రాస్తారండి. యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ప్రమాదం జరిగింది అనుకోండి, న్యూస్ వేస్తారు. లారీ బస్సు ఢీకొన్నాయి అంటాడు, ఢీకొని 4 దుర్మరణం అని రాస్తాడు. ఆ తర్వాత కింద వెంటనే ఏమని రాస్తాడు చెప్పండి అక్కడ? ఈ 4 కూడా ఎక్కడికి వెళ్ళిపోయారట? తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అన్నాడు కదా. ఇప్పుడు ఆ పేపర్ రాసిన అతను వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి, అయ్యా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అన్నా కదా ఈ 4, ఇంతకీ ఎక్కడున్నాయి ఆ లోకాలని అడగండి. పోను నువ్వేమైనా చూసావా అని అడగండి. నువ్వేమైనా కెమెరా పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఏమైనా భూమి మీద మరి అందరి దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా కెమెరా పెట్టుకుని, చివరికి మంత్రులను వదలరు, అధికారులను వదలరు, ఎవరిని వదలరు, అందరి దగ్గరికి కెమెరా పట్టుకుని వెళ్ళిపోయి ఆ ఫోటోలు తీసేస్తావు, ఆ వీడియోలు రికార్డ్ చేసేస్తావు, ప్రజల ముందు పెట్టేస్తావు కదా. చచ్చిపోయిన తర్వాత ఈ 4 ఎక్కడికి వెళ్ళారో నువ్వు చూసి రాసావా నీ పేపర్లో అని అడగండి. ఆన్సర్ ఉందా? ఆన్సర్ ఉందా? ఎవడి పేపర్ అతని దగ్గరే కాదు, శాస్త్రవేత్త దగ్గర ఆన్సర్ లేదు, పండితుడి దగ్గర ఆన్సర్ లేదు, అసలు ఈ సమాజంలో ఎవరి దగ్గర కూడా చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఆన్సర్ లేదు. అందుకే మనిషి ఏం ఫిక్స్ అయిపోయాడు అంటే, జాగ్రత్తగా వినండి, ఫిక్స్ అయిపోయాడు ఒకటి. ఏం ఫిక్స్ అయ్యాడు? ఎలాగో మరణం అనేది నా జీవితానికి డెడ్ పాయింట్, అది చివరి పాయింట్ కనుక నేను బ్రతికినంతకాలం సుఖపడాలి, తినాలి, త్రాగాలి, సంతోషించాలి, ఆనందించాలి. ఎలాగో పోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకేం తెలీదు. తెలియకేమనుకున్నాడు అంటే ఈ జీవితం మరణంతో అంతమైపోతుంది, ముగింపు అయిపోతుంది అనుకుని భ్రమల్లోకి వెళ్ళిపోయాడండి మనిషి. ఇది భ్రమ, ఇది భ్రమ అని మీకు ఎంత బాగా చెప్తానో జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలారా, మరణం తర్వాత మరో ప్రపంచం ఉందా? మరణం తర్వాత మరో ప్రపంచం గురించి, ఆ ప్రపంచంలో సంభవింపబోయే సంగతుల గురించి ఎవరు చెబుతారు అన్నాడు కదా.
మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా మన కళ్ళ ముందు కనబడుతున్నవే కాదు, కనబడనివి కూడా ఉంటాయి అని చెప్పడానికి ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు. జాగ్రత్తగా వినండి వీడియో రెడీ చేయండి. మన కళ్ళ ముందండి ఇగో కారు కనపడుతుంది, ఇదిగో లేదంటే ఒక షెడ్ కనపడుతుంది, ఒక మొక్క కనపడుతుంది, ఒక కెమెరా కనపడుతుంది. ఏమంటే ఇవన్నీ మన కళ్ళకు కనపడుతున్నాయండి. కొన్ని వస్తువులు మన కళ్ళకు కనబడుతున్నాయి. మీరు విషయం ఏంటంటే మన కళ్ళకి కనబడని ప్రపంచం ఒకటి ఉంది మన కళ్ళ ముందే. జాగ్రత్తగా వినండి, మన కళ్ళ ముందే మన కళ్ళకు కనపడని మరో ప్రపంచం ఉంది. ఏంటంటే ఆ ప్రపంచం అంటారా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన మధ్యకాలంలో కరోనా వచ్చిందండి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కదా. కరోనా అంటే ఏంటి చెప్పండి? కరోనా బొమ్మ చూసారా? ఆ సూక్ష్మజీవి బొమ్మ చూసారా? బొమ్మ ఏమండి అది ఎలా ఉంది? అది రౌండ్గా ఉండి దానికి ఏమున్నాయి? తలలుగా ఉన్నాయి కదా. ఇప్పుడు అదేంటది? ఒక జీవి. ఆ జీవి మన నోట్లోకో మన ఏమంటే ముక్కులో నుంచో లోపలికి వెళ్ళిపోయిన ఆ జీవి మన ఊపిరితిత్తులను డిస్టర్బెన్స్ చేసింది. ఊపిరి ఆగిపోయింది. చాలామంది కరోనా బారిన పడి ఏమైపోయారు? చచ్చిపోయారు. ఇంతకేనండి ఆ కరోనా జీవి మీ కళ్ళకు కనపడిందా? ఒకవేళ కనబడితే మీరు లోపలికి రానిస్తారా దాన్ని? ఎవరి కళ్ళకు కనబడిందా? కనపడలేదు కదండి. కనబడదు కనుకే ఏ రూట్లో వెళ్ళిపోతుందని మాస్క్ వేసాం మనం. మాస్క్ వేసినా వెళ్ళిపోయింది అది. అవునా? అంటే నీ కళ్ళ ముందే నీకు కనబడనివి చాలా ఉన్నాయి, మరో ప్రపంచం ఉంది. ఇంతకీ దాన్ని ఎలా చూసారండి మరి? అంటే దాన్ని బొమ్మేశారు కదా, దాని కొమ్ములు ఉన్నాయని, రౌండ్గా ఉందని దాన్ని బొమ్మేశారు కదా, దాన్ని ఎలా చూసారు చెప్పండి? మన కన్ను చూడలేని ప్రపంచాన్ని ఇంకో కన్ను చూస్తుంది. తెలుసా మీకు? మన కన్ను చూడలేని ప్రపంచాన్ని మరో కన్ను చూస్తుంది. మైక్రోస్కోప్ కెమెరా అని ఒక కెమెరా ఉంటుందండి. దానిలో పెట్టి మీరు ఏ చిన్న దాన్నైనా సరే లోపలికి వెళ్ళి చూసారంటే మన కళ్ళ ముందు మనకు కనబడకుండా ఎంత ప్రపంచం ఉందా అని ఆశ్చర్యపోతారు మీరు. వీడియో రెడీయా? వీడియో చూడండి. మీరు చూడండి వాడు ఎంత స్పష్టంగా మన కళ్ళకు కనబడని ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. చూడండి, ఆ మైక్రోస్కోప్లో చూశాడు వాడు. కంటికి కనపడలేదు ఈ ప్రపంచం. కనబడని ప్రపంచం ఒకటి ఉంది, మన కళ్ళ ముందే ఉంది, అది మనకు కనపడదు. మన కళ్ళ ముందే మనకు కనబడని ప్రపంచం ఉంటే మరణం తర్వాత మరో ప్రపంచం ఉండదా? చూడండి ఒకసారి జాగ్రత్తగా ప్లే చేయనైనా. సౌండ్ ప్లే అవుతుందా? ఏమైంది? రెడీగా ఉండాలా, ముందే చెప్పాను కదా. వస్తుందా రాదా? రైట్. దేవుని పిల్లలారా, దేవుడు మరణం తర్వాత ఉన్న ప్రపంచం మనకు అర్థమవ్వాలి అంటే మన కళ్ళ ముందున్న మరో ప్రపంచాన్ని మనకు చూపించాలి. అందుకే దేవుడు అండి మన కళ్ళ ముందే మనకు తెలియని ఎంతో పెద్ద ప్రపంచాన్ని పెట్టాడు. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. పెరుగు తింటారు కదండి మీరు. రోజు పెరుగు తింటారా? పెరుగు తింటాను అని వాళ్ళు చేయలేపండి. రైట్. పెరుగును కనుక ఇప్పుడు మైక్రోస్కోప్ కెమెరాతో మీకు పెరుగుని చూపించారు అనుకోండి, వాళ్ళు జీవితంలో పెరుగు తినరు మళ్ళీ మీరు. ఎందుకు తెలుసా? పెరుగు అంటే ఏంటనుకుంటున్నారు? బ్యాక్టీరియా, క్రిములు కదులుతూ పెరుగు అంతా క్రిములే. పెరుగు అంటే ఏంటనుకుంటున్నారు? పురుగులు. అది పాలు కుళ్ళిపోయి పురుగులు అయ్యాయి, అదే పెరుగు. తోడు పెట్టడం అంటే ఏంటనుకున్నారు? కుళ్ళబెట్టారు. కుళ్ళబెట్టగానే పాలు కాస్త ఏమయ్యాయి? పురుగులు అయ్యాయి. ఆ పురుగులే పెరుగు, కాకపోతే మంచి పురుగులు అవి.
మీ శరీరానికి మంచి చేసే పురుగులు అవి. పురుగుల్లో 2 రకాలు ఉంటాయి, జీవుల్లో 2 రకాలు ఉంటాయి, సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా. ఎవరు మీకు చెడు చేసేదే ఉంటుంది, మీకు మంచి చేసేదే ఉంటుంది. కాకపోతే ఈ పెరుగులో ఉన్న పురుగులు ఏంటంటే మీ శరీరానికి మంచి చేసే పురుగులు అవి. ఇది ఎందుకు జ్ఞాపకం చేశాను ఇప్పుడంటే, మన కళ్ళ ముందు ఉన్నవే మనకు కనపడటం లేదు సరిగా. పెరుగులో పురుగులు ఉన్నాయని ఇప్పుడు కనపడ్డా మీకు? కనపడ్డాయా? కనపడితే మీరు తింటారా? తినరండి. విచిత్రం ఏంటనుకున్నారు, షుగర్ని చూపించారనుకోండి ఒకసారి, అందులో పంచదార జీవితంలో ముట్టుకోరు మీరు. మళ్ళీ పంచదార పలుకండి, మనకు చూడగానే ఏదో అలా కనపడుతుంది, కానీ ఆ కెమెరాలో చూడగానే ఇంత కనపడుతుందండి ఆ పలుకు. ఇంత పలుకున్న పంచదార చుట్టూ తెలియని ఒక చిన్న చిన్న జీవులు తిరుగుతూ ఉంటాయి, అవి క్రిములే తీపికి. మనం తింటున్న, అందుకే మనకి ఎందుకు వస్తాయి రోగాలంటే, మనకి ఏంటనుకుంటున్నారు, మనకు వచ్చే రోగాలు ఏంటంటే ఈ పురుగులు, ఈ క్రిములు అన్నీ మన శరీరంలోకి వెళ్ళిపోయి జ్వరం వస్తుంది. అదే రోగం. జ్వరం అనగానే ఏమీ లేదు, లోపలికి క్రిములు వచ్చేసేనాయన, నేను దాంతో ఫైట్ చేస్తానని, అందుకే నీకు బాడీకి హీట్ వచ్చింది. జ్వరం రోగం అనుకున్నారేమో ఇంతకాలం, కాదు, లక్షణం. ఈ క్రిములు ఎక్కువైపోతే మీ లోపల ఉన్న యాంటీబయాటిక్స్ దాంతో ఫైట్ చేస్తున్నాయి. ఫైట్ జరుగుతుంది అనుకోండి, అక్కడ ఏమొస్తుంది, వేడొచ్చింది, అదే జ్వరం. అప్పుడు ఏం చేయాలంటే వేడి తగ్గడానికి పారాసిటమాల్, ఆ క్రిములు చచ్చిపోవడానికి యాంటీబయాటిక్, ఈ 2 వేస్తే జ్వరం తగ్గుతుంది అనమాట. ఆ క్రిములు చేస్తాయి అప్పుడు. అంటే మన కళ్ళ ముందే ఇంత ప్రపంచం మీ కళ్ళ ముందు ఉంటేనండి, చావు తర్వాత ప్రపంచం ఉండదా? మీ కళ్ళ ముందే మీకు తెలియని మరో ప్రపంచం ఉంటే, మీ కళ్ళ ముందే మీకు కనబడని మరో ప్రపంచం ఉంటే, చచ్చిపోయిన తర్వాత ప్రపంచం లేదని, చచ్చిపోయిన తర్వాత జీవితం లేదనుకోవటం ఎంత అజ్ఞానం అండి అది. రెడీయా? రైట్, ప్లే చేయండి, చూడండి. మీరు ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడాలి. పదార్థాలని, కూరగాయల్ని, వస్తువుల్ని, ఇలా చాలా వాటిని చూస్తుంటాం. అవన్నీ కూడా మనకు కనిపించే ఆకారంలోనే చూస్తుంటాం. కాకపోతే అలాంటి వాటిని మైక్రోస్కోప్ లో చూస్తే ఏ విధంగా కనిపిస్తాయి అనేది చాలా మంది తెలియదు. అలాంటివి మన రెగ్యులర్ జీవితంలో కొన్నిటిని తీసుకుని మైక్రోస్కోప్ లో పెట్టి పెద్దగా చేసి నేను మీకు చూపిస్తున్నాను. అవేంటో చూసారంటే మీరు కూడా నమ్మలేరు. కాకపోతే ఇప్పుడు మీరు చూసేదే నిజం. అదే మన శరీరం పైన, మన చుట్టూ ఉండే వాతావరణంలో మనం తినేవి కూడా అవే. అవేంటి చూద్దామా? మనం సాధారణంగా అరటిపళ్ళని తింటూనే ఉంటాం, కానీ ఒక అరటిపండుని అడ్డంగా కట్ చేసి దాన్ని మైక్రోస్కోప్ లో పెట్టి చూపిస్తే ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసా? ఇదిగో ఇక్కడ చూడండి, చూసారు కదా, ఇదే అరటిపండు. బయట మనకు మామూలుగా కనిపిస్తుంది, కానీ మైక్రోస్కోప్ లో పెట్టి బాగా జూమ్ చేసి చూస్తే లోపల ఈ విధంగా ఉంటుంది. అలాగే మన ఇంట్లో రోజు మొహం తుడుచుకోవడానికి, ఒళ్ళు తుడుచుకోవడానికి ఉపయోగించే టవల్స్, నాప్కిన్స్, ఇలాంటి వాటిని తీసుకుని మైక్రోస్కోప్ లో పెట్టి జూమ్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందో మీరే చూడండి. చూసారుగా ఎలా ఉందో? ఆ క్లాత్ లో కనిపించే దార పురుగులన్నీ దగ్గర నుంచి చూస్తే ఈ విధంగానే ఉంటాయి. మగవాళ్ళు ఎక్కువగా గడ్డం తీసుకుంటూ ఉంటారు, కానీ ఆ గడ్డం గీసుకున్న తర్వాత ఆ కట్ చేసిన వెంట్రుకలు మైక్రోస్కోప్ లో పెట్టి కొన్ని 100% వరకు జూమ్ చేసి చూస్తే ఎలా ఉంటుందో మీరే చూడండి. చూస్తున్నారు కదా, ఇదేదో వుడ్ని కట్ చేసిన సగం పీస్ లో ఉంది కదా, కానీ ఇవే ఇప్పుడు మీ గడ్డంలో పెరుగుతున్న వెంట్రుకలు. వీటిని అడ్డంగా కట్ చేస్తే ఇదే విధంగా ఉంటుంది. అలాగే మనలో చాలా మంది ఎక్కువగా ఏవైనా డాక్యుమెంట్స్ గానీ, పేపర్ గానీ ఆఫీస్ లో స్టాప్లర్ తో పిన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా పిన్ గుచ్చుకున్న తర్వాత పేపర్ ఏ విధంగా స్ప్లిట్ అవుతుందో ఇవన్నీ మీకు చూడాలనుందా? ఓకే, ఇప్పుడు చూడండి. చూస్తున్నారు కదా, ఫ్లాట్ గా ఉండేదంతా మీకు రెగ్యులర్ గా కనిపిస్తున్న పేపర్. దాంట్లో ఇక్కడ మీకు రాడ్ లాగా ఏదైతే గుచ్చుకొని కనిపిస్తుందో ఆ రాడ్ మీ స్టాప్లర్. చూసారుగా, మనం రెగ్యులర్ గా చూసేవి మైక్రోస్కోప్ లో బాగా జూమ్ చేసి చూస్తే నమ్మలేనట్టు ఉన్నాయి కదా. మనలో చాలా మందికి దెబ్బలు తగిలి ఉంటాయి. అలాంటప్పుడు స్కిన్ చిట్లిపోతే డాక్టర్లు సూది దారంతో కొడుతూ ఉంటారు. ఆ విధంగా ఎవరికైతే దెబ్బలు తగిలాయో డాక్టర్ సూది దారంతో కుట్టిన తర్వాత ఆ స్కిన్ పైన దెబ్బ మారినంత వరకు కుట్లు మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఆ విధంగా కుట్లు వేసిన ఆ భాగాన్ని తీసుకుని మైక్రోస్కోప్ లో జూమ్ చేసి చూస్తే ఎలా ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చూస్తున్నారు కదా, ఈ తెల్లని పోగుల్లో ఉంది కదా, ఇదే మీకు కుట్లు వేసిన దారం. ఆ కింద రెడ్ గా ఉన్నది స్కిన్. చూసారు కదా, మీరే నమ్మలేకపోతున్నారు. మనం చిన్నప్పటి నుంచి కూడా బాల్ పెన్స్ ని వాడుతుంటాం. అందరికి బాల్ పెన్స్ అంటే చాలా ఇష్టం కూడా. కొంతమంది కొన్ని వేల వరకు బాల్ పెన్స్ ని హాబీగా కలెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక బాల్ పెన్ తీసుకుని ఆ బాల్ పెన్ యొక్క పాయింట్ ని మైక్రోస్కోప్ లో పెట్టి బాగా జూమ్ చేస్తే ఏ విధంగా ఉందో మీరే చూడండి. చూసారుగా, ఇక్కడ కింద రౌండ్ లో ఉండే ఆ బాల్ పెన్ పాయింట్ లో చివరగా కనిపించే పాయింట్. ఈ రౌండ్ పాయింట్ నుంచి ఆ బాల్ పెన్ లో ఉన్న ఇంక్ అంతా బయటికి వస్తుంది. మనం ఇంట్లో ఏవైనా ఐటమ్స్ తిన్నప్పుడు కానీ, రెస్టారెంట్ లో తింటున్నప్పుడు కానీ అక్కడ చిన్న డబ్బాలో బ్లాక్ పెప్పర్ పెడతారు. ఇలాంటి బ్లాక్ పెప్పర్ ని కూడా తీసుకుని మైక్రోస్కోప్ లో కొన్ని 100% వరకు జూమ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మీరే చూడండి. చూస్తున్నారు కదా, ఇదే బ్లాక్ పెప్పర్.
మనకి ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే చాలా మందికి డాక్టర్లు బ్లడ్ ని తీసి టెస్ట్ చేస్తుంటారు. అలాగే మనకి ఏవైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కోసుకుపోయి బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ ని మనం చూస్తే లిక్విడ్ రూపంలో ఉంటుంది. కానీ ఆ బ్లడ్ ని తీసుకుని మైక్రోస్కోప్ లో పెట్టి కొన్ని 100% వరకు జూమ్ చేస్తే ఆ బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయో మీరే చూడండి. చూస్తున్నారు కదా, టాబ్లెట్ లా ఉంటుంది కదా, ఇవే మన శరీరంలో ఉన్న బ్లడ్. ఇలాంటివి కొన్ని వేలు లక్షల వరకు గ్యాదర్ అయితేనే ఒక చుక్క బ్లడ్ తయారవుతుంది. అంటే ఒక చుక్క బ్లడ్ లో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టాబ్లెట్స్ లాంటివి కొన్ని లక్షల వరకు ఉంటాయి. మీకు గిటార్ లాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తెలిసే ఉంటాయి. ఆ గిటార్ కి స్ట్రింగ్స్ కనిపిస్తుంటాయి, మీరు చూసే ఉంటారు, సన్నని పోగుల్లో ఉంటాయి. ఈ స్ట్రింగ్స్ ని చూస్తుంటే మనకి ఇది ఒకే ఒక దారంలా కనిపిస్తుంది. కానీ ఈ స్ట్రింగ్ ని కట్ చేసి మైక్రోస్కోప్ లో పెట్టి జూమ్ చేసి చూస్తే ఏ విధంగా ఉంటుందో మీరే చూడండి. హలో, ఏమండి ఎలా ఉన్నాయి మీకు అవి? ఎప్పుడైనా చూసారు అవి? అట్టుపండు ఎలా కనపడింది చెప్పండి, అందులో పెట్టి చూస్తే. పిన్ను కొడితే పిన్ను ఎలా కనపడుతుంది చూడండి అందులో. మన బ్లడ్ ఎలా కనపడింది చూడండి అందులో. ఏమంటే ఇది మీ కళ్ళ ముందు ఉన్న మరో ప్రపంచం కదా. ఇది ఏమన్నా మీకు తెలుసా? మీకు జస్ట్ శాంపిల్స్ అని కొన్ని చూపించాం. అబ్బబ్బా, వాడు పెట్టాడండి, ప్రతి దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తేనండి మరోలా కనపడుతుంది, మనం చూస్తున్నట్టుగా కాదు. అంటే మన కళ్ళ ముందే మనకి తెలియని మరో ప్రపంచం ఉందా? ఉంది. మీ చర్మం పైన మీ చెయ్యి ఉన్నది కదా, మీ చెయ్యి పైన కనుక ఒక్కసారి మైక్రోస్కోప్ పెట్టి ఇలాగ ఒక్కసారి మీ చెయ్యిని చూసుకున్నారంటే జీవితంలో మీ చేతితో అన్నం తినరు. మళ్ళీ అన్నీ ఉంటాయి చేతి మీద క్రిములు. అందుకే సబ్బుతో కడుక్కోండి, సోపుతో కడుక్కోండి అన్నది అందుకే, అది చచ్చిపోవడానికే. అంటే ఇంత ప్రపంచం మన కళ్ళ ముందు, మన కళ్ళకు కనబడని సూక్ష్మ ప్రపంచం ఒకటి మీ కళ్ళ ముందు ఉంది. వెరీ గుడ్, ఇది ఇప్పుడు మీకు అర్థమైంది. ఈ ప్రపంచం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఇది మనకు తెలియనప్పుడు, మరో ప్రపంచం ఉంది మరణం తర్వాత అని దేవుడు చెప్తున్నప్పుడు దాన్ని నమ్మకపోతే ఎలాగ? నీ కళ్ళ ముందే నీకు కనపడింది ఒకటి ఉన్నప్పుడు, చచ్చిపోయిన తర్వాత కూడా ఒక ప్రపంచం ఉంది, చచ్చిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది, చనిపోయిన తర్వాత కొన్ని సంభవిస్తున్నాయి అని నరుడికి అని దేవుడు బైబిల్లో చెప్పిన తర్వాత ఎవడు దాన్ని నమ్మకపోతే ఎలాగా? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం వాక్యపట్నం చదివారు కదా, ఎంత బాగుంటుంది చూడండి ఆ మాట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం, కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. ఇప్పుడు కరెక్ట్గా నేను మెసేజ్లోకి వచ్చాను, పాయింట్లోకి వచ్చాను. మానవ అజ్ఞానపు కోటల్ని కూలగొడతాను, జాగ్రత్తగా వినండి. కలగబోవునది ఏదో, మరణం తర్వాత ఏం కలుగుతుందో నరులకు తెలుసు అన్నాడా, తెలీదు అన్నాడు అక్కడ? ఎరుగక ఉండినను అంటే తెలుసా తెలీదా? తెలీదు. ఇప్పుడు తెలియని దాని గురించి మనిషి ఎలా మాట్లాడతాడట? బుద్ధిహీనుడై విస్తారంగా మాట్లాడుతున్నాడట. జాగ్రత్తగా వినాలి, ఇక్కడేనండి ప్రపంచం మోసపోయింది. ఈ వచనం అర్థమైతేనండి ప్రపంచం మొత్తానికి తెలివి వస్తుంది, బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. కలగబోవునది ఏదో, నరుడు చనిపోయిన తర్వాత ఏం కలుగుతుందో మనుషులకు తెలియకపోయినా మనుషులు ఎలా మాట్లాడుతున్నారట? అన్నీ తెలిసిన వాడిలాగా విస్తారంగా మాట్లాడుతున్నాడట. ఇందాక పేపరోడు మాట్లాడాడు కదా, ఏమని? ఈ నలుగురు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే ఏమని రాశాడు? ఎక్కడున్నాయ్యా లోకాలంటే ఫుల్ స్టాప్, ఆన్సర్ లేదు, రాసేస్తాడు అంతే. నాకు ఇష్టం వచ్చింది రాస్తాను. చదువుకున్నవాడు కదా పోయేది చదువుకుని. ఇప్పుడు వాడేమనుకోవాలి? చదువుకున్నవాడు అంటే చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఏవో లోకాలకు వెళ్ళిపోతున్నారు అనమాట. ఎక్కడున్నాయా లోకాలని ఆడు ఆలోచించిన ఆన్సర్ లేదు. ఇంకోటి చెప్పనా ఇప్పుడు మీకు, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. ఇది నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారంటే ఎవరికి తెలీదు. తెలియని దాని గురించి మనుషులు విస్తారంగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఏమంటే చనిపోయిన వ్యక్తి ఏమయ్యాడు అని మనం అడిగామనుకోండి లోకాన్ని, ఏం మాట్లాడారు చెప్పండి? మీకు తెలిసినవి చెప్పండి. ఇప్పుడు మీకు తెలిసినవి చెప్పండి. ఏముందండి, మట్టి మట్టిలో కలిసిపోయిందండి అన్నాడు. అంతేనా? మట్టిలో కలిసిపోయిందట, శరీరం మట్టిలో కలిసిపోయిందండి, అంతమైపోయిందండి, ఇక జీవితం క్లోజ్ అయిపోయిందండి అన్నాడు. ఇంకేం చెప్పారు చెప్పండి? చచ్చిపోయిన తర్వాత ఏమయ్యాడు మనిషి అంటే ఇంకేం చెప్పారు? మరణం తర్వాత ఏం జరిగిందంటే ఇంకేం చెప్పారు? మరికొంతమంది ఏమన్నారంటే శరీరంలో నుంచి అంట ఆత్మలాగా బయటకు వచ్చిందట, ఆత్మలా బయటకు వచ్చి అలా గాల్లో కలిసిపోయిందట. అంతేనా? ఇదోటి చెప్పారు. ఆత్మ బయటకు వచ్చింది, బయటకు వచ్చిన ఆత్మ ఎందులో కలిసిపోయింది? గాల్లో కలిసిపోయింది. ఇక్కడ నాకు 2 డౌట్లు అండి. ఇప్పుడు ఏమండి, కలిసిపోయిందన్న ఆత్మ కంటికి కనపడదు, గాలి కంటికి కనపడదు. ఈ కనపడని 2 కలిసిపోయినా నీకెలా కనపడింది? మీరు ఆలోచించారా? ఆత్మ కనపడుతుందండి,
పోని మీకు ఇదంతా వద్దండి. ప్రాక్టికల్గా మీరు ఎవరైనా చనిపోతున్న వ్యక్తి దగ్గర, కొన్ని క్షణాల్లో చనిపోతాడన్న వ్యక్తి దగ్గర మీరు నిలబడండి. డాక్టర్ గారు చెప్తారు కదా, ఇంకా రేపో మాపో అంటున్నాడండి అన్నవాడి దగ్గర అలా కళ్ళు కాజు కట్టుకుని అలా నిలబడండి. అలా ఊపిరి అలా తీశాడు, అలాగన్నాడు, అలాగ ఆగిపోయింది. ఆగిపోయిందంటే ఏమైపోయాడు? ఇప్పుడు చచ్చిపోయాడు అంటే ఏమైంది? ఇప్పుడు ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా ఎవరికంటికైనా కనపడింది ఆత్మ బయటికి వెళ్ళిపోవడం? డాక్టర్లు చూడండి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఆగిపోయిందని సరికి అలా హార్ట్ ఆగిపోగానే మీరు ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏదో ట్రీట్మెంట్ అంటారండి. హార్ట్ దగ్గర ఇలా చేతులు పెట్టి, చేయి మీద చేయి పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు. ఆ గుండెని మళ్ళా కొట్టుకునేటట్టు చేయడానికి డాక్టర్లు ప్రయత్నిస్తూ ఉంటారు. ఏమన్నా సిపిఆర్ రైట్, సిపిఆర్. విచిత్రం ఏంటంటే దాన్ని మన ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు కూడా చేశారు. అంటే అందరికీ నేర్పాలని, అందరు గుండెలు ఆగిపోతున్నాయి కదా, ఇది నేర్చుకోండి, పంపు కొట్టుకోండి, ఏమన్నా మీ అదృష్టం ఉంటే మళ్ళా లేస్తుంది. ఇదిగో నేనే నేర్చుకుంటున్నానని కేటీఆర్ గారు కూడా నేర్చుకుని అందరి ముందు, పబ్లిక్ ముందు ఆయన ప్రెస్ చేసి చూపించారు. ఇప్పుడు ఒక విషయం అండి, ఇక్కడ కళ్ళ ముందు మీకు గుండె ఆగిపోయిన వ్యక్తి అంటే ఆత్మ బయటకు వచ్చిందండి. ఆత్మ బయటికి రావడం ఏ డాక్టర్కైనా కనపడిందా? కనపడదు. ఇప్పుడు మరి ఆత్మ గాలిలో కలిసిపోయింది అన్న మాట నిజమా అబద్ధమా? పచ్చి అబద్ధం. రెండోది పోయింది. ఒకడు మట్టిలో కలిసిపోయింది అన్నాడు, ఒకడు ఆత్మ వచ్చి గాలిలో కలిసింది అన్నాడు. ఇప్పుడు మూడోడి దగ్గరికి వచ్చాను. మూడో వాదన ఏంటి? చచ్చిపోయిన వ్యక్తి దెయ్యం అయిపోయి వాడింటి చుట్టూనే తిరుగుతున్నాడు అన్నారు. అవునా? చచ్చిపోయిన వ్యక్తి ఏమయ్యాడట? దెయ్యం అయిపోయాట. కోరికలు తీర్చుకోవడానికి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడట. పిల్లర్స్ చేశాడట, గోడలు కట్టాడట, స్లాబ్ పడకుండా చచ్చిపోయాడట. ఆ స్లాబ్ వేయడానికి ఆ గోడల చుట్టూ తిరుగుతున్నాడట. ఇది చెప్పలేదండి కథలు మనకి. మీకు మాట్లాడుతాను ఇక్కడ, మీకు ఎంత నవ్వేస్తుందండి. ఇప్పుడు దెయ్యం అవుతారు అని చెప్పారండి. దెయ్యం అవుతారని, ఎవరు దెయ్యాలు అవుతారని చెప్పారు ఇంతకాలం మనకండి? దెయ్యం అనగానే ఎవరిని చూపించారు? స్త్రీలనే చూపించారు. దెయ్యం స్త్రీలే అవుతారట. వాళ్ళు కూడా తెల్ల చీరలే కట్టుకుంటారట, యూనిఫామ్. ఎందుకో మరి ఈ స్త్రీల సమాజం వాళ్ళు ఎప్పుడు ధారణ చేయలేదండి ఆ సినిమా వాళ్ళ ముందు. మమ్మల్ని ఎందుకురా దెయ్యం చేసేవని మా మనోభావాలు దెబ్బతీశారని ఒక్కడిల్లు ధారణ చేశారండి సినిమా వాళ్ళ దగ్గర. ఎరా ఆడవాళ్ళే దెయ్యాలను ఎందుకు చేస్తున్నారా? నువ్వు మొగడు కదా, నువ్వు దెయ్యం అవ్వా అని అడిగారు? ఒక్కడైనా అడగరు. వీళ్ళందరికీ పితామహుడండి విఠలాచార్య. వాడు చెప్పాడండి చచ్చిపోయినాడు, ఇదిగో మోహినీదేవి అయిపోయాడని, జగన్మోహినీదేవి అయిపోయిందని. ఆడు మొదలెట్టాడు దెయ్యాలు కదా. అక్కడ నుంచి ఈ రోజున రామ్ గోపాల్ వర్మ వరకు ఈ దెయ్యాన్ని దృశ్యరూపకంగా చూపించి, దెయ్యం అనగానే తెల్లబట్టలు వేసుకుంటుందని అందరి మనసులో పెట్టేశారు. అందుకే అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడ తెల్లగా కనబడింది అనుకోండి, వెనక పరిగెడతాడు వీడు. ఎందుకు? దెయ్యం అనగానే తెల్లగా ఉంటుంది. నల్ల చీర కట్టుకోదా? ఎర్ర చీర కట్టుకోదా? బ్లూ చీర కట్టుకోదా? సినిమాల్లో చూసి 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 అండి చీకట్లో ఏ తెల్ల కనబడా దెయ్యం. ఇక చెట్టు మీద కూర్చుంటుందట, చెట్టుకి కాళ్ళు ఏలాడేసుకుని కిందకి తల వేసుకుని ఉంటుందట, మంట కాగుతూ ఉంటుందట. బబ్బబ్బా ఎన్ని కథలు రాశారండి. మీకు చెప్తాను ఇప్పుడు. చచ్చిపోయిన తర్వాత దెయ్యం అవుతారన్నది పచ్చి అబద్ధం అండి. ఎందుకు అబద్ధం అంటే మీకు మాట చెప్పరండి. భూమి మీద అండి 90 ఏళ్ల బామ్మ చచ్చిపోయే ముందు కూడా, అమ్మ నీ కోరికలన్నీ తీరిపోయినాయి అంటే ఏమంటది చెప్పండి? అన్నీ అయిపోయినాయి నాయన, హ్యాపీగా వెళ్ళిపోతున్నాను అంటదా? లేదు నాయన మనవడి పెళ్లి చూడాలనుకున్నాను అంటదా? 90 ఏళ్ల బామ్మ కూడా కోరికలు అన్నీ తీరక చచ్చిపోతే, కోరికలు తీరక చచ్చిన వాళ్ళు అందరూ దెయ్యాలు అవుతారంటే, చచ్చిన ప్రతి ఒక్కడు ఏమవ్వాలి? ఇప్పుడు దెయ్యం అయిపోవాలి. ఒకవేళ చచ్చిన ప్రతి ఒక్కడు దెయ్యం అయ్యాడు అనుకోండి, ఇప్పుడు బ్రతుకున్న మనుషులు ఎక్కువ ఉంటారా, దెయ్యాలు ఎక్కువ ఉంటాయా? ఎందుకు? మీ కుటుంబంలోనే 4-5 చనిపోయి ఉంటారు. వెనక్కి ఆలోచించండి. ఇప్పుడు మీ తాత, మీ మామ, మీ ముత్తాత వీళ్ళందరూ దెయ్యం అయిపోయి మీ ఇంట్లోనే ఉన్నారనుకోండి, ఇప్పుడు మీ ఇల్లు సరిపోదు ఇక. అంతే కదండి. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కదండి, బ్రతుకున్న వాళ్ళు తక్కువ కదండి. వాళ్ళందరూ దెయ్యాలు అయిపోతే పరిస్థితి ఏంటి? బుద్ధిహీనులు ఎలా మాట్లాడారట? విస్తారంగా మాట్లాడతాం, విస్తారంగా మాకు తెలిసినట్టుగా మాట్లాడతాం. షటాప్ అంటున్నాడు దేవుడు. మీకేం తెలియదు, మీకు బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు. ఆత్మ గురించి మాట్లాడడానికి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఆత్మ గురించి మీ దగ్గర ఏముంది సబ్జెక్ట్ మాట్లాడడానికి? మట్టిలో కలిపారు దేహాన్ని, అయిపోయింది శ్మశానంతో అనుకోండి. ఆత్మ సంగతులు మీకు తెలీదు, నేను చెప్పాలి. ఇంకా చెప్పనండి, బిబ్లికల్గా చెప్తానండి. ఇప్పుడు వరకు నేను మామూలుగా చెప్పాను, బిబ్లికల్గా చెప్తాను. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని ఉన్నది బైబిల్లో, గలతీ 5:19. మీకు తెలియదు కాదు. ఏంటంటే శరీర కార్యాలు చెప్పాడు కదండి అక్కడ లిస్టు.
కాముకత్వము, జారత్వము, ఏమండి అల్లరితో కూడిన ఆటపాటలు, శరీర కార్యాలు, మత్సరము, అల్లరి, ఏమండి చాలా చెప్పాడు కదండి. పగలు, కక్షలు, విభేదాలు, ఇవన్నీ కూడా దేనికి ఉంటాయట? శరీర కార్యాలు అన్నాడు. అంటే శరీరానికి ఉంటాయి. జాగ్రత్తగా వినండి. శరీరానికి పగ ఉంటుంది, శరీరానికి కోరిక ఉంటుంది, శరీరానికి మత్సరం ఉంటుంది. ఇప్పుడు ఆ శరీరం చచ్చిపోయిన తర్వాత ఎక్కడుంది? మట్టిలో ఉంది. జాగ్రత్తగా వినండి. శరీరం మట్టిలో ఉన్నప్పుడు శరీరానికి ఏమంటే ఇల్లు కట్టుకోవాలని కోరిక తీరనప్పుడు శరీర కోరికలు తీర్చడానికి ఆత్మ ఎందుకు వస్తుంది? బైబిల్ తెలిసినోడు ఎవడు దీన్ని నమ్మడండి. ఎందుకు నమ్మడో తెలుసా? దేవుడు అన్నాడు శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం ఏమో పాపపు కార్యాలు చేస్తుంది, ఆత్మ ఏం కోరుకుంటుందట? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, పరలోకం, వాక్యం, దేవుడి పని, ఇది ఆత్మ కోరుకుంటుంది. శరీరం ఏం కోరుకుంటుంది? పెళ్ళిళ్ళు కావాలి, విందులు కావాలి, వినోదాలు కావాలి, తిండి కావాలి, త్రాగుడు కావాలి, సుఖించాలి, ఆనందించాలని ఈ శరీరం ఈ లోక సంబంధమైన కోరుకుంటుంది. లోక సంబంధమైనవి కోరుకునే శరీరమే మట్టిలో పడుకున్నప్పుడు దాని కోరికలు తీర్చడానికి ఆత్మ ఎందుకు వస్తుంది? మీకు ఇంకా ఇక్కడ సూపర్ సీక్రెట్ చెప్పనా? ఈ రెండింటికి ఒకదానికి ఒకటి పడుతుందా? పడదు. ఒకదానికి ఒకటి అవి వ్యతిరేకమై ఉన్నవి అని గలతీ 5:16 కింద చదువుకుంటారు కదా మీరు. ఎవడి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మాట ఉందా? ఇవి ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయట? వ్యతిరేకం అన్నడా? ఆ మాట చూద్దాం, చూడండి, ముగిస్తాను. త్వరగా చాలా సంగతులు చెప్పాలి, త్వరగా చదవాలి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇష్టాలను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి విరోధం. ఆత్మకు శరీరానికి విరోధం అన్నప్పుడు శరీరం 60-70 ఏళ్ల తర్వాత శ్మశానంలో పడుకుంటే దాని కోరికలు తీర్చడానికి ఆత్మ ఎందుకు వస్తుంది? ఇది పెద్ద కట్టు కదండి. దేవుని పిల్లడారు, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసు? ఇవన్నీ మరణం తర్వాత ఉన్న ప్రపంచం ఏంటో తెలియకుండా సైతాను కట్టిన కోటలు, ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ దీనే మనం నమ్ముతున్నాం, ఇదే నిజం అనుకుంటున్నాం. అందుకే మనం ఏమనుకున్నామంటే ఎవరో దైవం చూపిస్తే అవునేమో దైవం అయిందేమో, మట్టిలో కలిసిపోయాడు ఒకటి చెప్తే అవును మట్టిలో కలిసిపోయాడేమో, శ్మశానంలో ఉండిపోయాడని చెప్తే శ్మశానంలో ఉండిపోయాడేమో. మరికొంతమంది అంటున్నారు శ్మశానంలో వాడిని ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడే కూర్చుని కేకలేస్తున్నాడట. ఏమంటే శ్మశానంలో వచ్చి కేకలు పెడతాయి మీకు తెలుసా? మా వాళ్ళకి వీడియో పంపలేదు, వాళ్ళు పంపిస్తేనే ఆలస్యం చేస్తారు. వీడియో చూపించేవాడిని. శ్మశానంలో కేకలు వస్తాయి కదండి. ఏం కేకలు వినపడతాయి చెప్పండి? శ్మశానంలో ఏం కేకలు వినపడతాయి? ఏవో మనుషులు ఏడుస్తున్నట్టుగా, బాధపడిపోతున్నట్టుగా. ఒక మనుషులు లోపలేసి కోడలతో కొడితే ఎలాగ ఏడుస్తాడో అలాగ ఏదో ఏడుపులు అని వినపడతాయి. ఆ దారం పెళ్ళి కూడా ఏమనుకుంటాడు? వీడు దయ్యం అయిపోయి మళ్ళీ వచ్చి ఏడుతున్నాడు రా అనుకున్నారు కదా. విచిత్రం ఏంటంటే రండి, అదొక జంతువు తెలుసా మీకు? ఆ శ్మశానంలో పాతి పెట్టిన శవాలను తినడానికి భూమి లోపల ఒక జంతువు ఉంటుంది. ఆ జంతువు యొక్క అరుపు మనిషి అరుపులాగా ఉంటుంది. అంతే తప్పండి, అది ఏమి అక్కడ మనుషులు అరుతున్నారని కాదు శ్మశానంలో. ఇవన్నీ కూడా నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తానంటే చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి క్లారిటీ లేదండి. క్లారిటీ లేదు, ఎవరికి విషయం మీద క్లారిటీ లేదు. కనుక ఎవరికి నచ్చింది వాడు చెప్పాడు. ఇప్పుడు చెప్తాను అసలు సంగతి. మరణం తర్వాత సంగతులు నాయన నేనే మీకు చెప్పాలి. మరణం తర్వాత చాలా కథ ఉంది, మరణం తర్వాత చాలా జరుగుతున్నాయి, మరణం తర్వాత చాలా పెద్ద జీవితం ఉంది. దేవుడు బైబిల్లో ఎంత గొప్పగా రాయించాడో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీ అందరికీ తెలిసిందే, లూకాసు వార్తలో యేసుక్రీస్తుల వారిని సిలువేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుని సిలువేసేటప్పుడు యేసు ప్రభు లెఫ్ట్లో ఒక దొంగ, రైట్లో ఒక దొంగ ఉన్నాడు. మీకు తెలుసు కదా, ఎడం పక్క ఒక దొంగ, కుడి పక్క ఒక దొంగ. ఏమంటే వీళ్ళిద్దరు దొంగలు ఏం మాట్లాడుకుంటున్నారో మీకు తెలియదు కదా. అందులో ఒక దొంగ ఏమన్నాడు, ఇంకో దొంగ ఏమన్నాడు, ఏమంటే ఇదంతా మీరు చదివి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఇద్దరు దొంగలు వేశారు. ఎవడు మొదటి దొంగ ఏంటంటే వాడు మొత్తం మీద యేసు ప్రభు వల్ల రక్షణ పొందాలనుకున్నాడు. బాబా మమ్మల్ని తప్పించేయి, మా ప్రాణాలను కాపాడని ఒక దొంగ అంటుంటే మరో దొంగ అంటున్నాడండి, ప్రభా నువ్వు బ్రతుకున్నంతకాలం నీ ప్రసంగాలు విన్నాను. నీ ప్రసంగాల్లో నాకు అర్థమైంది ఏంటంటే చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు బ్రతుకుండగా చేసిన ప్రసంగాలలో ఎక్కువగా ఆయన మాట్లాడింది మరణం గురించేనండి. మీరు మత్తయి సువార్త
ఏమండి? మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు యేసుప్రభు మాటలు ఉంటాయి కదా. యేసుప్రభు మాటల్లో జన్మ గురించి ఎక్కువగా ఉంటుందా, చావు గురించి ఎక్కువగా ఉంటుందా? బాగా చదివితే అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్. యేసుప్రభు తెల్లారితే దేవుని గురించి మాట్లాడాడు. నన్ను చంపేస్తారు, నన్ను చంపేస్తారు, నన్ను చంపేస్తారు, నన్ను సిలువకేస్తారు, నన్ను సమాధి చేస్తారు, 3వ దినాన్ని నేను తిరిగి మరలా లేస్తాను. పుట్టినరోజు గురించి ఒక్కడని మాట్లాడాడు ఎక్కడైనా ఉంటుందేమో చూడండి. యేసు ప్రభు తన పుట్టినరోజు గురించి కానీ తన జన్మ గురించి కానీ ఏమైనా మాట్లాడా? ఏముండదు బైబిల్లో. మరణం మరణం మరణం. కారణం ఏంటంటే అసలు జీవితం ప్రారంభమయ్యేది మరణం తర్వాతే. యేసు ప్రభు అంటున్న మాట ఒకసారి చెప్తాను. ఈ ప్రసంగాలు వినే సిలువలో దొంగ ఏమంటున్నాడో తర్వాత చెప్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయానికి రండి. 23 చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 23. అందుకు యేసు వారితో ఇట్లనను, అందరు చూస్తున్నారండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 23 చదువుతున్నారు. ఏం జరిగింది ఇక్కడ? సందర్భం చెప్పాలి కదా ముందు. యేసుక్రీస్తుల వారిని చూడడానికి అంటే గ్రీసు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, స్కాలర్స్ వచ్చారు. అయ్యో మీ ప్రభు గురించి మేము విన్నాము, అద్భుతాలు చేస్తున్నాడట కదా, సూచక్రియలు చేస్తున్నాడట కదా, కుంటోళ్ళకి కాళ్ళు ఇస్తున్నాడట, గుడ్డోళ్ళకి కళ్ళు ఇస్తున్నాడట, అసలు అంత గొప్పగా ఆయన గురించి ప్రచారం జరుగుతుంది. దేశం అంతా యేసు 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 అని యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతున్నారు కదా, ఆయన ఒకసారి మేము చూడాలనుకుని గ్రీసు దేశం నుంచి వచ్చాము అని కొంతమంది జ్ఞానులు వచ్చారు యేసు ప్రభుని చూడడానికి. యేసు ప్రభుని చూడడానికి జ్ఞానులు వస్తే శిష్యులు వెళ్ళి చెప్పారు, ప్రభా మిమ్మల్ని చూడడానికి జ్ఞానులు వచ్చారని. అప్పుడు యేసు ఏమంటున్నాడు తెలుసండి? ఇప్పుడు చదవండి అది 23. అందుకు యేసు వారితో ఇట్లనను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఏమంటే వాళ్ళు వచ్చి యేసు ప్రభుని చూస్తామన్నారు. ఈయనేమంటున్నాడు దానికి? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడి వస్తుంది. అంటే యేసుకు మహిమ ఎప్పుడు వచ్చింది? అసలైన మహిమ చెప్పండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత వచ్చింది మహిమ. అయ్యో బాబోయ్, యేసు తిరిగి లేచాడంటండి. చనిపోయిన మనిషి తిరిగి లేస్తాడా? యూదులు కుట్ర చేసి, ఆ రోజున్న రోమ ప్రభుత్వం కుట్ర చేసి చంపి సమాధి చేసి, ఒకవేళ సమాధుల్లో నుంచి ఆయన ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని సమాధికి కూడా కాపలా పెట్టారు. యేసు సమాధికి. ఏమంటే ప్రపంచంలోనండి సమాధికి కాపలా పెట్టించుకున్న ఒకే ఒక్కడండి యేసుప్రభు అండి. ఎవరి సమాధికైనా కాపలా ఉంటుందా? యేసు సమాధి కాపలా పెట్టారు. ఎందుకు? శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారేమోనని సమాధి చేసి రాడు అడ్డం పెట్టేయంగానే ఆ సమాధులను బద్దలు కొట్టుకుని యేసుక్రీస్తుల వారు ఏం చేశాడు? తిరిగి లేచాడు. అది అసలు మహిమ. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నాకైనా మీకైనా మన అందరికి అసలు మహిమ ఎప్పుడో తెలుసండి? మీరు నిజంగా ప్రభువుని నమ్మి భూమి మీద ప్రభు బ్రతకమన్నట్టుగా బ్రతికితే రెండో రాకళ్ళు వచ్చి ఆయన మిమ్మల్ని సమాధులలో ఉన్న మిమ్మల్ని కూడా బద్దలు కొట్టుకుని లేపుతాడు. అది మనం మహిమ పొందవలసిన దినం మంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇది అర్థం కావడానికి 24లో ఒక ఉదాహరణ చెప్తున్నాడు. 24వ వచనంలో ఏంటో ఉదాహరణ? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. గింజ చావక మునుపు ఎలాగుంటుందట? ఒంటిగా ఉంటది. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? గింజ విస్తారంగా ఫలిస్తుంది. ఏంటి? మీ ఇంట్లో మీ చేతిలో నుంచి పడిపోయిన ఒక గింజ మీ ఇంట్లో అలాగే ఒక మూల ఉండిపోయింది అనుకోండి, ఒట్టి గింజ అది. ఆ ఒట్టి గింజ నేలలో పడ్డదనుకోండి, నేలలో పడి చచ్చిపోయింది అనుకోండి, చచ్చిపోయిన తర్వాత గింజకి జీవితం అయిపోయిందా? మళ్ళీ మొలిచిందా? మొలిచింది. గింజే మొలిస్తే, గింజే బ్రతికితే నువ్వు బ్రతకవా, నేను బ్రతకనా? కనుక ఈ గ్రీసు దేశస్తులతో మీరు ఏం చెప్తారంటే, ఇప్పుడు నన్నేం చూస్తారు? 6 అడుగుల దేహం, అందరికీ ఉన్నట్టే 2 కళ్ళు, అందరికీ ఉన్నట్టే 2 కాళ్ళు, అందరికీ ఉన్నట్టే 2 చేతులు, ఎవడొక ఈ చేతికి 5 ఏళ్ళు, ఈ చేతికి 5 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు. నన్నేం చూస్తారు? ఇప్పుడేం చూస్తారయ్యా? ఇప్పుడు కాదు నన్ను చూడవలసింది. ఇప్పుడు నేను మహిమ పొందే గడియ దగ్గరలోనే ఉంది. ఇంకేసేస్తారు, సిలువ వేసేస్తారు, నన్ను చంపేస్తారు. ఇక చంపిన తర్వాత నేను తిరిగి లేస్తాను. అలా తిరిగి లేస్తాను అనడానికి కళ్ళ ముందంట ప్రకృతిలో ఒక గోధుమ గింజను పెట్టాడట. మరి ఏ గింజ అయినా సరేనండి, చచ్చిపోయిన తర్వాత గింజ ఏమవుతుందండి? బ్రతుకుతుంది. ఆడపిల్లలు కూరలు వండడానికి చింతపండు వేస్తారు.
చింతపండు అలా పిసికి 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 ఏమన్నా మొత్తం జ్యూస్ లాగేసి చివరికి ఏమెట్టుకుంటారు చేతిలో ఇక్కలో. ఏమంటే పిండి పిండి ఆ ఇక్కలను ఏం చేస్తారు, ఇలాగ ఇసిరేస్తారండి. గ్రామాల్లో అయితే ఇలాగ ఇసురుతారు. మీరు చూడండి, గ్రామాల్లో అంత ప్లేస్ ఉంటుంది కదండి, ఇంటి ముందు చాలా స్థలం ఉంటుంది. ఇలా పిసికి పిసికి అంటే ఇక్కడ అలా ఇసురుతారు అంతే. అలా ఇసరబడిన చింతపిక్కండి, అది కలర్ ఎలా ఉంటుందంటే బ్లాక్ కలర్లో ఉంటుంది, మీకు తెలియదు కాదు. ఆ నల్లెక్క అలా పడిపోద్దండి, అలాగేదో వాటర్ వెళ్ళి అలా భూమిలోకి వెళ్ళిపోయింది. అది కొద్ది రోజులకు మీరు చూడండి, అదే పిక్క నల్ల పిక్క చచ్చిపోయి ఆ పైన నలుపు రంగు అంతా ఊడిపోయి ఏ రంగులోకి మారిపోద్ది? ఇక్క లైట్ గ్రీన్ కలర్ వైట్ కలర్కి మధ్యలో ఉంటుందండి షేడ్, ఆ కలర్లోకి మారిపోయింది ఇక్క. అందులో నుంచి నెమ్మదిగా ఏమొచ్చింది, మళ్ళీ మొలిచింది. ఆ మొలిచిన మొక్కను మీరు కరెక్ట్గా పాతి దాని చుట్టూ కంచేశారనుకోండి, ఆ చిన్న పిక్కే తర్వాత ఏమవుతుంది, చింత చెట్టు అయి కేజీలు 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 చింతపండు ఇస్తుంది మళ్ళీ మీకు. అది చూసారా, ఇంటి ముందున్నప్పుడు చిన్న పిక్కే, దానిని నేలలో వేసి చెట్టు అయిందంటే మళ్ళీ ఏమైంది, ఒరి 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 ఇంత పిక్క ఇంత చెట్టు అయిందండి, ఇంత పిక్కలో నుంచి ఇన్ని కేజీలు కేజీలు చింతపండు వచ్చిందండి. మీకు మాట్లాడగానే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారండి. ఇప్పుడు ఏమంటే మన దేహంలో ఉన్నాం కదండి, ఈ దేహంలో ఏముందండి, గట్టిగా నేను పైకి ఎగరాలంటే ఎగరలేను, అంతేనా? కాళ్ళు చేతులు ఎలా పైకి ఎగిరిపోవాలంటే ఎగిరిపోగలుగుతానా? ఎగరలేనండి. మీకు సంగతి చెప్పనండి, మనం సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్న తండ్రుల్లో నుంచి విడిపోయిన ఆత్మలో మనం. పరలోకంలో ఉన్న దేవుడు ఆత్మ ఎంత ఉంటాడో తెలుసండి. ఆయన ఎంత ఉంటాడో తెలుసా? దేవుడు ఎంత ఉంటాడు అనుకున్నారు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు ఎంత ఉంటాడంటే, ఆకాశం ఆయన కుర్చీ అయితే ఒక కాలు ఎట్టుకుంటే ఈ భూమి నిండిపోయిందంటే పైకి ఎంత ఉంటాడు చూడండి. ఆయన రూపం ఎంత ఉంది, నన్ను ఆకాశ మహాకాశములు సైతము నన్ను పట్టజాలవు అన్నాడు. ఆ రూపంలో నుంచి విడిపోయిన నువ్వు చింత పిక్కలో చింత చెట్టు ఎలా దాక్కుందో, ఈ 6 అడుగుల దేహంలో ఆత్మ, అంత పెద్ద ఆత్మైన నువ్వు కూడా ఇరుక్కునున్నావు. ఇప్పుడు ఎప్పుడు వస్తావు బయటికి? ఎప్పుడు వస్తాం? ఎప్పుడు వస్తామండి? మరణం తర్వాత వస్తాం కదా. మరణం తర్వాత బయటకు వస్తాం అన్నప్పుడు అందరూ ఏం కోరుకోవాలి? ప్రభు కొంచెం మాకు మరణం ఇచ్చేస్తే బయటకు వచ్చేస్తాను, పెద్దోడిని అయిపోతాను అనాలి. ఎవడు కోరుకుంటాడండి మరణాన్ని? పౌలు గారు అంటారు ఏమని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఈ మట్టి దేహాన్ని, ఈ బీపీ దేహాన్ని, ఈ షుగర్ దేహాన్ని, ఈ థైరాయిడ్ దేహాన్ని, అంతే కదండి, రోగాల పుట్ట ఈరోజు దేహం, ఈ భయంకరమైన దేహాన్ని విడిచిపెట్టి ఆత్మనైన నేను బయటకు వస్తాను ప్రభా, ఈ లోకాన్ని దాటేస్తాను ప్రభా, మహాలోకానికి వెళ్ళిపోతాను ప్రభా, ఆత్మను బయటకు వస్తాను, నాకు అది లాభం, నేను మరో లోకానికి వెళ్ళిపోతాను. అక్కడ భయంకరమైన ఏమంటే ఈ రోజు భూమి మీద ఉన్నట్టుగా ఏమంటే ఈ భయంకరమైన కష్టాలు, రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవేవి లేని పరదేశుకు నేను వెళ్ళిపోతాను, అది నాకు లాభం. కనుక నాకేం కావాలి? మరణంతో నాకేమన్నాడు? లాభం. అక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు? ఇప్పుడేం చూస్తారు గ్రీసు దేశపు జ్ఞానులు? మరణం తర్వాత ఉంది అసలు ప్రపంచం, మరణం తర్వాత ఉంది అసలు జీవితం. గోధుమ గింజ చూడండి, భూమిలో పడింది, మొలకెత్తింది, పెద్ద చెట్టు అయింది, బస్తాల బస్తాల గోధుమలు ఎలాగైతే ఇచ్చిందో, నేను కూడా మహిమ పొందుతాను మరణం తర్వాత. ఇక మరణం తర్వాత నేను తిరిగి లేచిన తర్వాత, మహిమా శరీరాన్ని ధరించుకున్న తర్వాత అసలు నన్ను ఈ ప్రకృతి బంధించలేదు. బంధించిందా? యేసు తిరిగి లేచిన తర్వాత ఎన్ని చేశాడో మీకు తెలియదు కదండి, బైబిల్ చదువుకుంటే అర్థమైపోద్ది. ఏమంటే శిష్యులందరూ ఒక గదిలో కూర్చొని, గదులు గట్టిగా ఏమంటే తలుపులు గడియలు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నారు. సడన్గా వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు, వేసిన గడియలు వేసినట్టే ఉన్నా ప్రభా, ఎలాగొచ్చావంటే, అంతే అలాగ వచ్చేస్తాను, ఇప్పుడు నాకు ఉన్నది ఏ దేహం? మట్టి దేహం కాదయ్యా, ఇప్పుడు నా ఒంటి మీద ఉన్నది ఏ దేహం? మహిమా శరీరం. అది మీకు వస్తుందా? నాకు వస్తుందా? అందరికీ వస్తుందండి. కానీ అది మీకు కావాలి అంటే భూమి మీద దేవుడిని నమ్మి, దేవుడు బ్రతకమన్నట్టుగా నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ప్రభు కోసం మీ జీవితాలను ఇచ్చి దేవుడి పనిలో మీ బ్రతుకు ముగిస్తే, దేవుడి పనిలో మీ శరీరం ముగిస్తే అప్పుడు వస్తుంది ఆ మహిమా శరీరం. ఇదంతానండి యేసుక్రీస్తుల వారి ప్రసంగాలన్నీ ఇవే బ్రతుకున్నంత కాలం. ఈ ప్రసంగాలు విన్నాడండి దొంగ, విన్నాడు 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 విన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు పక్కన సిలువ ఎంచుకుంటున్న దొంగ ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. లోకాసు వార్త 24వ అధ్యాయానికి రండి. లోకాసు వార్త 23వ అధ్యాయానికి అండి. లోకాసు వార్త
23వ అధ్యాయం అండి, 23వ అధ్యాయము 40 వచనం చదువుదాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, అంటే మొదటి దొంగని గద్దించాడు. ఇంకెంట్రా నువ్వు చచ్చిపోయే ముందు కూడా ఈ లోకాశాలు చావలేదా నీకు? మొదటోడు ఏమంటున్నాడు పైన చూడండి, వ్రేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుము, నువ్వు క్రీస్తుని అన్నావు కదా, భూమి మీద ఉండగా చాలా ప్రసంగాలు చేసావు కదా, మమ్మల్ని శిలువలోంచి దింపేయచ్చు కదా అంటున్నాడు మొదటోడు. వాడికి ఏం అర్థం అవ్వలేదు. ఇప్పుడు చూడండి రెండో వాడు ఏమంటున్నాడు 40లో, అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి దొంగోడు, రెండో దొంగోడు ఎంత మంచోడు చూడండి. ఇప్పుడు చూడండి 42లో, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, పరలోక రాజ్యం ఉందన్నావు కదా, ఆ రాజ్యంలోనికి మరలా రెండవ రాకల్లో నువ్వు వస్తానన్నావు కదా, ఆ రెండవ రాకల్లోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, చనిపోయిన తర్వాత బ్రతుకు కోసం నన్ను జ్ఞాపకం చేసుకొనుము, చనిపోయిన తర్వాత నాకు బ్రతుకివ్వు. ఇప్పుడు యేసుప్రభు చూడండి ఎంత మంచి మాటలు మాట్లాడాడు 43లో. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. జాగ్రత్తగా వినాలి, ఇది దొంగతో ఏమంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసు. ఇక్కడ ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు యేసుప్రభు దేహము శిలువ మీదే ఉంది, ఇటుపక్క దొంగ దేహము శిలువ మీదే ఉంది, ఇటు మారిపోయిన దొంగ దేహము కూడా శిలువ మీదే ఉంది. కానీ యేసు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడికి వచ్చేస్తావు అంటే, దేహాలను విడిచిపెట్టిన తర్వాత మారిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు పరదేశికి వెళ్తున్నారా? మారిపోయి దేవుడి కోసం బ్రతికితే మనం కూడా ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఇప్పుడు పరదేశుకు. అంటే మరణం తర్వాత జీవితం ఉందా? ఉంది. మరణం తర్వాత జీవితం పెద్దదా? చాలా పెద్దదండి. మీకు మాట అడుగుతానండి, మనం భూమి మీద ఎంతకాలం ఉంటాం చెప్పండి? 60, 70, అధిక బలం ఉంటే 80. కోటీశ్వరుడు ఎంతకాలం ఉంటాడు? డబ్బులు లేనోడు ఎంతకాలం ఉంటాడు? చదువుకున్నోడు ఎంతకాలం ఉంటాడు? చదువు లేనోడు ఎంతకాలం ఉంటాడు? ఎవడైనా ఉండేది ఎంతకాలం చెప్పండి? 60, 70, 80. తర్వాత ఏంటి జీవితం? మీకు మాట్లాడుతాను, ఈ జీవితకాలం ఏదైతే ఉందో 60, 70 ఏళ్ళ జీవితం ఏదైతే ఉందోనండి, ఇది చాలా చిన్నదండి. చచ్చిపోయిన తర్వాత వచ్చే జీవితమే చాలా పెద్దది. ఇప్పుడు ఇక్కడ భూమిలో పడి చచ్చిపోయింది కదండి, ఎన్ని రోజులు చచ్చి ఉంది అది? గట్టిగంటే 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు. 10 రోజుల తర్వాత ఏమైపోయింది? అది బయటకు వచ్చేసింది. ఏం చావది? జయించుకుని వచ్చేసాను అంటుంది మొక్క. నువ్వు నేను జయించుకుని మరలా పరదేశికి వెళ్ళాలి కదా. మీ తండ్రి, మీ దేవుడు మీ కోసం ఎదురు చూస్తున్నాడు కదా. మీరు పాపాలు మానేమన్నాడు కదా, నేరాలు మానేమన్నాడు కదా. బాప్తిస్మాలు తీసుకోండి, గుడికి వెళ్ళండి, చక్కగా నన్ను ఆరాధించండి, వాక్యాలు వినండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని ప్రకటించండి, వాక్యాన్ని ప్రకటిస్తున్న దైవజనులకు సహకారులుగా ఉండండి. మీరు దేవుడి పని చేయండి. ఈ దేవుడి పని చేస్తే మీకు మరణం గనక వస్తే, ఇదిగో సిలువలో దొంగకు మరణం వచ్చింది. యేసు అంటున్నాడు, నువ్వు మారిపోయావు గనక, నువ్వు నా రాజ్యంలో ఉండాలనుకుంటున్నావు గనక, చచ్చిపోయిన తర్వాత జీవితాన్ని కోరుకుంటున్నావు గనక, నేడు నీవు నాతో కూడా ఎక్కడికి వస్తావు? పరదేశికి. యేసుప్రభు దొంగని పరదేశికి తీసుకెళ్ళిపోయాడండి. దొంగ శరీరం ఎక్కడుంది చెప్పండి? శరీరం ఎక్కడుంది? సిలువలోనే ఎలాడుతుంది. యేసు దేహం ఎక్కడుంది? సిలువలోనే ఉంది. కానీ వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? పరదేశికి వెళ్ళిపోయాయి. ఆ పరదేశిలో ఉండే జీవితమే పెద్దదండి. హేబేలు మొదలుకొని నీతిమంతులైన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మరణించి అదే పరదేశంలోనికి వెళ్ళిపోయారు. ఎక్కడ హేబేలు, ఎక్కడ ఆదాము, ఎక్కడ అబ్రహాం గారు, ఎక్కడ ఇస్సాకు, ఎక్కడ యాకోబు, వీళ్ళందరూ చనిపోయారని మనం అనుకుంటున్నాం. యేసు అంటున్నాడు వాళ్ళ గురించి యోహాను సువార్త 8వ అధ్యాయంలో, వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు సజీవులు, వాళ్ళు పునరుత్థానం ఉంది, చనిపోయిన తర్వాత జీవితం ఉంది, వాళ్ళు భక్తులు గనక సేఫ్గా ఉన్నారు వాళ్ళ పరదేశంలో. మీరు కూడా వాళ్ళలా బ్రతికితే వాళ్ళున్న లోకానికి వస్తారు. మరణం తర్వాత జీవితం ఉంది. మీకు తెలియదు కదా, ఇంకో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను, ఖచ్చితంగా చెప్పాలి అది. ఎందుకంటే ఇప్పుడు మీకు 1 వే చూపించాను. ఏంటి 1 వే అంటే, చచ్చిపోయిన తర్వాత నీతిమంతులు చక్కగా పరదేశికి వెళ్తున్నారు, ఇది నేర్చుకున్నారు. ఒకవేళ మనం దేవుడి కొరకు బ్రతికి చనిపోకపోతే, పాపంలోనే కనుక చచ్చిపోతే, దేవుడి కోసం బ్రతకకుండా చచ్చిపోతే, మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాలి. లూకాసు వార్తలో మీకు ధనవంతుడు లాజరు కనపడతారు. మీరు చాలాసార్లు చదువుంటారు అది. ఈ ధనవంతుడు లాజరు
ధనవంతుడు ఎలా ఉన్నాడట? తింటున్నాడట, త్రాగుతున్నాడట, సుఖించాడట, ధనం అంటున్నాడు, ఆస్తి అంటున్నాడు, సంపద అంటున్నాడు. అసలు వాడికి చచ్చిపోయిన తర్వాత జీవితం గురించి బెంగ లేకుండా బ్రతికేసాడండి. వాళ్ళ ఇంటి వాకటే ఉన్నాడండి లాజరు, భక్తిపరుడు, దేవుణ్ణి నమ్మాడు, తినడానికి తిండి లేదు. ఏమంటే ధనవంతుడిని కాస్త తిండి పెట్టమని అర్థిస్తున్నాడు. ఒంటి మీద ఆరోగ్యం లేదు, ఒంటి నిండా కురుపులు. అలాంటి స్థితిలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టక నమ్మకంగా, విశ్వాసంతో, యథార్థంగా, ఎందుకంటే పుట్టించింది దేవుడు కదా. ఈ జీవితం ఏముంది, కొద్దిసేపుట్లో ఈ జీవితం ముగిసిపోద్ది, అసలు జీవితం చచ్చిపోయిన తర్వాత కదా అని పరమార్థం అర్థమైపోయింది లాజర్కి. భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదండి ఎన్ని కష్టాలు వచ్చినా. ఎవడే లాజర్ లాంటి జీవితం మనకు ఉందనుకోండి, ఎంతమంది గుడికొస్తారు చెప్పండి? లాజర్ లాంటి జీవితం ఉంటే ఎంతమంది దేవుళ్ళు నిలబడతారు? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, శరీరం నిండా అనారోగ్యం, కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్న పరిస్థితుల్లో కూడా భక్తిలో ఉంటారా? మీరు ఆలోచించండి. ఇప్పుడున్న భక్తి ఏంటంటే ఏదైనా చిన్న శ్రమ వచ్చేసరికి గుడికి రారుగా, కనపడరుగా. మళ్ళా పాస్టర్ గారు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, ఆ సేవకురాలు వెళ్ళాలి, అమ్మ ఏమైపోయింది గుడికి రావట్లేదు, ఏదోనండి కష్టాలు వస్తే దేవుడి దగ్గర రారా? కష్టాలు వస్తే దేవుడిని విడిచిపెట్టేస్తారా? ఎంత దారుణం అండి ఈరోజు మనిషి. అన్నీ బాగుంటే దేవుడి దగ్గర ఉంటాడట, బాగోకపోతే దేవుడి దగ్గర రాడట. చూస్తాడు అన్ని దేవుడు, లెక్క పెడతాడు అన్ని. నీ భక్తి జీవితాన్ని కొలతేస్తాడు దేవుడు. ఏ స్థితిలో నువ్వు ఎలాగుంటున్నావో అన్ని చూస్తున్నాడు దేవుడు. అన్ని బాగున్నప్పుడు, అన్ని సక్రమంగా ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో ఉండటం కాదు, బాగోకపోయినా దేవుడి దగ్గర ఉండాలి. యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ముందు పరిస్థితి అంతా బాగుంది, ఒక్క దెబ్బకి సాతాను శోధనకు ఉన్నవన్నీ పోయాయండి. ఆస్తి పోయింది, సంపద పోయింది, పిల్లలు పోయింది. యోబు ఏమన్నా దేవుడిని విడిచిపెట్టాడా? ఈ పోయిన తర్వాత యోబు ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవునికి నామమునకు స్తోత్రము కలుగును గాక. అది భక్తి అంటే. ఇచ్చినా దేవుడే ఇస్తాడు, తీసుకున్నా దేవుడే తీసుకుంటాడు. అలా ఉన్నారండి ఈరోజు భక్తి. అదే భక్తిలో ఉన్నాడు ఈ లాజరు. ఒకరోజు చచ్చిపోయాడండి, లాజరు చచ్చిపోయాడు, ధనవంతుడు చచ్చిపోయాడు. ఇద్దరిని పాతి పెట్టేశారు. అంటే ధనవంతుడి దేహం ఎక్కడుంది ఇప్పుడు? భూమి మీద ఉంది. లాజరు దేహం ఎక్కడుంది ఇప్పుడు? భూమి మీద ఉంది. కానీ చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి బైబిల్ విప్పండి. వాళ్ళిద్దరూ చచ్చిపోయారు, దేహాలను భూమి మీద పాతి పెట్టారు. కానీ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. లోకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. లోకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం చాలా జాగ్రత్తగా చూడాలి. అందుకు అబ్రహాము, కుమారుడా, ధనవంతుడితో అంటున్నాడు, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించితివి, అలాగునే లాజరు కష్టమును అనుభవించిన భూమి మీద దేవుడి కోసం. కష్టము చేసిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. జాగ్రత్తగా వినండి. మరణం తర్వాత నెమ్మది ఎవరికి? లాజరుకి. ఎందుకు నెమ్మది? ఎందుకు నెమ్మదట? వాడు భూమి మీద కష్టపడ్డాడని ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. అంటే భూమి మీద నువ్వు దేవుడి కోసం కష్టపడితే మరణం తర్వాత ఏమొస్తుంది? నీకు నెమ్మది వస్తుంది. గుడికి రావడానికే బద్ధకం అయితే అసలు దేవుడి కోసం ఎక్కడ కష్టపడతారు చెప్పండి? గుడికి రావడానికే బద్ధకం చాలా మందికి, గుడికే సరిగా రారు, ఇంకెక్కడ కష్టపడతారండి దేవుడి కోసం? ఏమండి ఈరోజు మీటింగ్ జరుగుతుందండి, ఏమండి మీరు ఉదయకాలం ఈరోజు ఎండ ఎలా ఉందో మీకు తెలియదు కాదు. మండు టెండలో ఈ స్టేజ్ కట్టారండి మా పిల్లలు, మా చర్చి పిల్లలు, యవనస్తులు అందరూ. మండు టెండలో స్టేజ్ వేశారు. ఎండలోనంటే ఆరు బయట వచ్చిన మీ అందరికీ భోజనాలు ఉండారు, చెమట కార్చారు, అలిసిపోయారు. బయటకు రాలేక ఎండను చూసి లోపలే ఇరుక్కుపోతాను ఈ పరిస్థితుల్లో. వాళ్ళు ఎందుకు కష్టపడ్డారు తెలుసండి? బైబిల్ నేర్పించాం. ఎలాగో తెలుసా? భూమి మీద దేవుడి కోసం మనం కష్టపడితే మరణం తర్వాత మనం ఏం పొందుతాం? నెమ్మది. లాజర్ అదే, భూమి మీద నా కోసం కష్టం అనుభవించాడు లాజర్, జ్ఞాపకం చేసుకున్నాము. అందుకు వాడు ఇక్కడ ఏమవుతున్నాడట? నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు వాడి గురించి ఏం చెప్తున్నాడు చూడండి. తర్వాత వెంటనే అక్కడ నీవు యాతన పొందుచున్నావు, నీవు యాతన పొందుతున్నాడు. ఇంతకీ ధనవంతుడికి యాతన ఎందుకు వచ్చిందో నాకు చెప్పాలి. ఎందుకు వచ్చింది? భూమి మీద ఉన్నంతకాలం తిన్నాడట, త్రాగాడట, సుఖించాడట. ఇంకేముందలే అండి, బ్రతుకున్నంతకాలమే కదా తినాలి, బ్రతుకున్నంతకాలమే కదా త్రాగాలి. ఇంతేనా? ఏమండి తిండి విషయంలో ఎంత దారుణంగా ఆలోచిస్తారో మాట చెప్తాను ఇప్పుడు మీకు. తీరని రోగాలు వస్తాయండి కొంతమందికి, ఇంక బ్రతకడం. ఏదో క్యాన్సర్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఫైనల్ స్టేజ్ అండి, మరి లేట్ చేస్తారు రావడం, క్యాన్సర్ ఫైనల్లో ఉంది, ఇంక మీకు దగ్గరికి వచ్చింది అన్నాడు అనుకోండి. అన్నప్పుడే డాక్టర్ మాట చెప్తాడండి. ఏం చెప్తాడు?
తగ్గే పరిస్థితులు ఉన్నాయనుకోండి, కొన్ని మానేయమంటాడు. గోంగూర తినకండి, ఏమండి బంగాళదుంప తినకండి, ఏమండి ఏమన్నా నాన్ వెజ్ తినకండి, కొన్ని తినద్దు అన్నాడు అనుకోండి, ఏదో కొంచెం ఆశలు ఉన్నట్టు. డాక్టర్ గారికి అన్నీ తినేయండి అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? డాక్టర్ అన్నీ తినేయండి అన్నాడంటే ఇంకా అయిపోయినట్టే. అంటే ఇప్పుడు డాక్టర్ కూడా ఎలాగ ఆలోచిస్తున్నాడంటే, ఈడు ఎలాగో కొద్ది రోజుల్లో చచ్చిపోతాడు కనుక చనిపోయే ముందు ఏం చేయాలి? నువ్వు శుభ్రంగా తినేరా. ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు వాళ్ళ చెవులో కూడా వేస్తాడు కదా, బంధువుల చెవులో, ఇంక మీ ఓడి చివరిలో ఉన్నాడండి, ఏం కావాలంటే పెట్టేసుకోండి అన్నాడు అనుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారు? ఒరే ఏం కావాలరా, మటన్ తింటావా, బిర్యానీ తింటావా, మందు ఏమైనా తాగేస్తావా, మేము ఎంతకాలం తాగొద్దన్నాం కదా, చెప్పు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ తెచ్చేస్తాం, ఎందుకు ఎలా పోతావు కదా, అంతేనా? డాక్టర్ తినేయమంటున్నాడు, బంధువులు తినేయమంటున్నారు. అంటే ఇంతకీ ప్రపంచం ఎలా ఆలోచిస్తుంది? చచ్చిపోయే ముందు ఏం చేసి చచ్చిపోవాలి? రేపు చనిపోదము గనుక. యెషయా గ్రంథం 22:13 ఉండదు. యెషయా గ్రంథం చూడండి, మనుషులు ఎలా ఆలోచిస్తారు దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం కొరింథీ పత్రికలో చూస్తారా, ఇదే మాట పౌలు గారు చెప్తారండి. కొరింథీ పత్రికలో బాగుంటుంది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి రండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32 చూడండి. 32 కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? మృతులు లేపబడని ఎడల, చచ్చిపోయిన తర్వాత జీవితం లేకపోతే నేనెందుకు ఎఫెసులో మృగాలతో పోరాడతాను? నేనెందుకు నా ఆస్తి అంతా వదిలేస్తాను? నేనెందుకు గ్రామాన్ని వెళ్ళి సువార్త చెప్తాను? నేనెందుకు యేసుక్రీస్తుల వారి కోసం దెబ్బలు తింటాను? నేనెందుకు జైలు పాలైపోతాను? నేనెందుకు నా జీవితాన్ని నాశనం చేసుకుంటాను? చనిపోయిన తర్వాత బ్రతుకుంది గనక కష్టపడుతున్నాను. నేను అమాయకుడిని కాదు, పౌలునైనా నేను వివాహం వద్దు అనుకున్నాను, పిల్లలు వద్దు అనుకున్నాను, సుఖాలు కోరుకోలేదు, సంతోషాలు కోరుకోలేదు, ఆస్తులు కోరుకోలేదు, ఏమీ కోరుకోకుండా సర్వం ఏమంటే విడిచిపెట్టి ప్రభు కోసం అష్ట కష్టాలు పడుతున్నాను. నేను దేనికోసం అనుకుంటున్నారు? చనిపోయిన తర్వాత బ్రతుకుంది, భూమి మీద దేవుడి కోసం కష్టపడితేనే ఆ బ్రతుకు దక్కుతుంది. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఎఫెసులో నేను మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము. చూసారా, రేపు ఎలాగో చచ్చిపోతాం కనుక ఏం చేయాలట? తిందాము త్రాగుదాము. డాక్టర్ గారు తినమంటున్నాడు, ఇందుకు వచ్చిన బంధువులు కూడా తినమంటున్నారు. ఇలా అందరినీ కలిపి దేవుడు ఏమంటారో తెలిసి ఇప్పుడు తిందము, రేపు చనిపోదము గనక తిందము త్రాగుదము. 33లో స్టార్టింగ్లో ఏమన్నా చూడండి అక్కడ, మోసపోకుడి. అంటే తిందాం త్రాగుదాం, తిని తాగి చచ్చిపోదాం అనుకునే వాళ్ళందరూ ఏమైపోతున్నారట? ఆ మోసాన్ని తెరిపించడానికే ఈ సభ. మోసపోతున్నారు. తినాలి. ఏమండి ఈరోజు ఏం వారం? మంగళవారం కదా. ఏమండి ఈ మంగళవారం ఇలా కాస్త రోడ్డు మీదకి వెళ్ళి ఇలా తిరగగానే ఇక్కడ ఏం జరుగుతుంది? మూల మీద ఏంటది? మార్కెట్. చేపలు, పీతలు, రొయ్యలు, టమాటాలు, అబ్బబ్బబ్బబ్బా, తిండి. చాలా మంది అండి మార్కెట్ ఉంటే సభకు కూడా రారట. అంటే మాకు బెండకాయలు దొండకాయలు ఉంటే దేవుడు కూడా అవసరం లేదు, యేసుప్రభువు అవసరం లేదు. మాకు బెండకాయలు దొండకాయలు చాలు, అంతేనా? గోంగూర టమాటాలు ఉంటే చాలు, బతికేస్తాం, యేసుప్రభువు అవసరం లేదు. ఎంత దారుణం అండి! తినడానికి ఎంత కట్టుబానిసలు అయ్యారటి. తిందాం త్రాగుదాం ఇదే జీవితం అనుకున్న వాళ్ళందరూ ఏమైపోతున్నారట? మోసపోతున్నారు. నేను చెప్పలేదు, బైబిల్లో దేవుడు చెప్తున్నాడు మీరు మోసపోతున్నారు. ఇది కాదు 60-70 ఏళ్ళు కాదు జీవితం, అసలు దొంగ తర్వాత. ఆ జీవితాన్ని సంపాదించడానికి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇదిగో మేము సభలు పెడుతున్నాం, మేము కష్టపడుతున్నాం. ఏమండి సభలు పెట్టడానికి ఏమండి అరిగారు డబ్బులు ఖర్చు పెట్టేసాడు, 1000 రూపాయలు. ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారు? ఇదంతా మాకు జీవం కావాలి, చచ్చిపోయిన తర్వాత దేవుడు మమ్మల్ని లేపాలి, ఏదో ఒక కార్యాలు చేసుకుంటేనే తప్ప దేవుడు మరణం తర్వాత ఉన్న మరో ప్రపంచంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళడు దేవుడు. మనకు అర్థమైతే మన జీవితం ఇలాగే ఉంటుందండి. మనకు అర్థమైతే ఇలాగే ఉంటుంది. ప్రసంగి గ్రంథం, ముగిస్తాను. ప్రసంగి గ్రంథం చివరి మాట చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నారు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే, దేవుడి పనిని విడిచిపెట్టుకోకండి. ఎలా చెప్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయి.
నీ శక్తి లోపం లేకుండా చేయి, దేవుడు పని చేయి, దేవుడు పని చేయి. చూడండి ఎంత బాగుందో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఏ చిన్న పని అయినా విడిచిపెట్టకు. వంట చేసే పనా, వంటకు కూరగాయలు తెచ్చే పనా, స్టేజ్ వేసే పనా, సౌండ్ పెట్టే పనా, ఏమన్నా వీడియోలు చేసే పనా, లేదా నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏ పని అయినా అన్నాడు చూసారా. దేవుడి కోసం ఏ పని చేసినా దేవుడి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే బైబిల్లో ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమన్నాడంటే, నా నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. ఏమంటే ఈరోజు మేము ఇక్కడ సప్పెడుతున్నాం అంటే దీనికి కారకులు మరి మీ ప్రాంతంలో ఉన్న అకుల ప్రిస్కిల్లా సేవకులు అండి. వాళ్ళు చర్చ ఇచ్చారు, వాళ్ళు నీళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఆవరణం అంతా ఇచ్చారు. దేవుడి కార్యక్రమం జరుగుతుంది కదా తమ్ముడు, మాది వాడుకోండి, మా దగ్గర చేయండి వంటలు, మా దగ్గర చేయండి పని. వాళ్ళ సహకారం ఇవ్వబట్టి కదండి ఈరోజు ఇలా జరుగుతుంది. వాళ్ళ సపోర్ట్తో కదా జరుగుతుంది. ఏమన్నా ఇచ్చిన దానికి వాళ్ళు ఏమైనా ప్రతిఫలం పోగొట్టుకుంటారా? గిన్నెడు చన్నీళ్ళకే ప్రతిఫలం ఇస్తాను అంటే వాళ్ళు చేసిన సహాయానికి దేవుడు ఎంత ప్రతిఫలం ఇస్తాడు? వాళ్ళకే ప్రతిఫలం ఇస్తుంటే ₹1000 ఖర్చు పెట్టిన హరిగారికి ఎంత ప్రతిఫలం ఉంటుంది? ఆయన ఖర్చు పెట్టి ముందుకు వచ్చాడు కనుక ఒక్కడూ చేసుకోలేడని సంఘంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి పని చేశారు కదా, ఎండలో కష్టపడి, వాళ్ళకి ఎంత ఫలం వస్తుంది? చేయుటకు నీకు ఇచ్చిన పని, చేయుటకు నీకు దొరికిన పని, దేవుడి పని అడిగి మరి చెయ్యాలా? చేయమంటారండి. ఏ పని చేయమంటారండి? లోకంలో అడుక్కోవట్లేదు ఉద్యోగాలు, ఇంటర్వ్యూకి వెళ్ళి బతిమాలటం లేదు. బాబా మీరు లేకపోతే మాకు బతుకులేదండి, ఉద్యోగం ఇచ్చేయండి అని అక్కడ అడుక్కుంటారు. దేవుడి పని ఎందుకంటే అడగరు. అడిగి ఎందుకు చేయరండి? 10 సార్లు చెప్పాలి దేవుడి పని, రండి. తెలియట్లేదు మీకు ఏం పోగొట్టుకుంటున్నారు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమందు, అక్కడ చూడండి ఎంత బాగా రాశాడు, నీవు పోవు పాతాళమందు అంటే నెక్స్ట్ మన టార్గెట్, మన డెస్టినేషన్, మన గమ్యం ఏది ఇప్పుడు? పాతాళమా? నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను ఏమీ లేవు. ఏమున్నాయి? ఎక్కడున్నాయి? నీకు తెలివిచ్చే వాక్యం ఇక్కడే ఉంది, నీకు జ్ఞానం ఇచ్చే వాక్యం ఇక్కడే ఉంది, నీకు దేవుడి పని ఇక్కడే దొరుకుతుంది. నీవు పోవు పాతాళమందు అంటే మనిషి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? ఇందాక పేపర్ వాళ్ళు రాశారు కదా, ఈ 9 కానరాల లోకాలకు వెళ్ళిపోయారు. లోకాలు కాదు, లోకం ఒకటే. ఏ లోకం అది? అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ ఏ లోకానికి వెళ్తారు ఇప్పుడు? పాతాళ లోకానికి వెళుతున్నారు. అంటే చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందా? ఉంది. చావు తర్వాత మరో ప్రపంచం ఉందా? ఉంది. దేవుడు జ్ఞాపకం చేస్తా అంటున్నాడు, భూమి మీద నా కోసం ఏదైనా పని చేసుకునే భాగ్యం దొరికితే చేసుకుని, అయినా నీవు పోయే పాతాళంలో ఏమి లేదు, పనేమి లేదు. అక్కడ దేవుడి పని ఏం దొరకదు నీకు. దేవుడి పని దొరికేది నువ్వు బ్రతుకున్నంత కాలమే. దేవుడి పని దొరికేది నువ్వు ఈ జీవితంలో ఉన్నంత కాలమే. దేవుడి పని దొరికేది ఇదిగో ఈ ప్రాణంతో ఉన్నంత కాలమే, ఆరోగ్యంతో ఉన్నంత కాలమే, యవ్వనంలో ఉన్నంత కాలమే దేవుడి పని చేయగలుగుతావు. ఒకవేళ వృద్ధాప్యం దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వేమైనా చెయ్యాలనుకున్నా దేవుడి కోసం చేయలేవు. కానీ దేవుడు పని చేసే కాలం ఏది చెప్పండి? యవ్వన కాలం, శరీరంలో బలం ఉన్న కాలం, శరీరంలో ఆరోగ్యం ఉన్న కాలం. దేవుడు పని చేయండి. నీవు పోయే పాతాళంలో పని లేదు, ఏమీ లేదట. దేవుని పిల్లలారా, వారు శ్రేయస్సు కలిగి తమ దినము గడుపుదురు, ఒక్క క్షణంలోనే వారు పాతాళానికి వెళ్ళిపోతారు. మీకు తెలియదు కదా, చాలా రెఫరెన్సులు పాతాళం గురించి ఉన్నాయి. కనుక దేవుని పిల్లలారా, మరణం తర్వాత బ్రతుకు, మరణం తర్వాత జీవితం. లాజరు జీవితం నెమ్మది పొందుతున్నాడట, ధనవంతుడి జీవితం ఏమైపోతుందట? యాతన పడుతుంది. ఎందుకయ్యా ఈ యాతన పడే స్థలానికి నేను వచ్చానంటే అబ్రహాము అంటున్నాడు, నీవు నీ జీవితకాలం ఏం చేసావు? దేవుడి పని లేదు అసలు. నీ జీవితకాలం అంతా కూడా సుఖపడ్డానికి వాడేసావు కనుక అయిపోయింది నీ జీవితం, యాతన పొందుతున్నావు అన్నాడు. కనుక దేవుని పిల్లలారా, ఈ జీవితం మరణం తర్వాత ఉన్న జీవితం కోసమే ఈ జీవితాన్ని భద్రం చేసుకోవాలి. తప్పులు చేయకండి, నేరాలు చేయకండి, పాపాలు చేయకండి, దేవుడి పనులు వదులుకోకండి, దేవుడి సన్నిధిని వదులుకోకండి, దేవుడి వాక్యం వదులుకోకండి, మందిరాన్ని వదులుకోకండి. ఏమీ వదులుకోకుండా బ్రతుకున్నంత కాలం దేవా 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 అనుకుంటూ బ్రతికితే మరణం తర్వాత మరో ప్రపంచంలోనికి మనం అందరం వెళ్ళిపోతాం. మారిపోయాడు భూమి మీద ఉండ కదా, నేరస్తుడు, దొంగ పరదేశికి వెళ్ళిపోయాడు. ఇదిగో ఇక్కడ చూడండి, లాజర్ పరదేశికి వెళ్ళాడు, ధనవంతుడు మాత్రం ఎక్కడికి వెళ్ళాడు? యాతన పొందే స్థలానికి వెళ్ళాడు. మీరు నేను ఎక్కడికి వెళతాం? మన బ్రతుకు ఎలా ఉంది? దేవుడికి నచ్చిన బ్రతికేనా? దేవుడికి ఇష్టమైన బ్రతికేనా? ఒక్కసారి మన జీవితాన్ని ఒక్కసారి ఈరోజు విన్న ప్రసంగం ముందు ఒక్కసారి మీ జీవితాన్ని పెట్టి పరీక్షించుకోండి. భయం వేస్తుంది. నేను తప్పు చేస్తున్నాను మీకు అర్థమైపోద్ది. నేను చేస్తున్న తప్పే. ఖచ్చితంగా మరణం నన్ను పలకరిస్తే నా బ్రతుకు ఏమైపోతుందో అన్న భయం వస్తుంది. ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటేనండి,
హార్ట్ అటాక్లు అండి, చిన్న చిన్న పిల్లలు గుండెలు ఆగిపోతున్నాయి. మీకు తెలియదు కాదు కదా, వార్తలు చూస్తుంటే ఎంత భయం వేస్తుందండి. ఎవరికి ఏ టైంలో మరణం వస్తుందో తెలియట్లేదు. ప్రమాదాల్లో చచ్చిపోతున్నారు, గుండాకి చచ్చిపోతున్నారు, ఆరోగ్యం పాడైపోయి చచ్చిపోతున్నారు, అన్ని బాగున్నా చచ్చిపోతున్నారు. చావు పలకరిస్తే మరో ప్రపంచం గురించి భూమి మీద ఉండగా నీ ప్రణాళిక ఏంటి? మరణం తర్వాత జీవితం గురించి అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఇవేమీ తెలియకుండా భూమి మీద తింటాను, త్రాగుతాను, ఏదో ఉన్నంతకాలం ఎవడు సుఖంగా అనుభవించేస్తానంటే మరణం తర్వాత వెళ్ళిపోతావు కాలిపోవడానికి, నిత్యాగ్ని దండనకు. జ్ఞాపకం పెట్టుకొని భయంతో భక్తితో దేవుడి సన్నిధిలో మీ జీవితాలను పెట్టుకోనండి. పాపానికి దూరంగా దేవుడి సేవకు దేవుడి పనికి దగ్గరగా మీ జీవితాలను వాడుకోండి.